పర్ మంత్ 1,80,000 నాకు. సుబ్బారావు సార్‌కి నాకు కలిపి నెలకి 1,80,000 పర్ మంత్. ఆ సమయంలో 2015లో ఎంఎస్ఆర్ గురూజీ అప్పుడే స్టార్ట్ చేశారు వెస్టేజ్ బిజినెస్. అప్పుడు మా దగ్గరికి వచ్చి, "ఇక్కడ మీకు మీరు చేసే జాబ్‌లో జీతం ఉంటుంది గానీ, జీవితం ఉండదు. ఇది టీమ్ వర్క్. ఇందులో ఉన్న మనం భూమి మీద ఉన్న డబ్బొస్తది. భూమి నుంచి పైకి పోయిన డబ్బొస్తది. మీరు నాతో పాటు చేయగలపండి" అనంటే మేమప్పుడు కొంచెము గురుకులాలు గాబట్టి బిజీ షెడ్యూల్ ఉంటది గాబట్టి, ఇంతకుముందు వేరే నెట్‌వర్క్‌లో మా సారు హ్మ్. ఉండి చేతులు కాల్చుకున్న సందర్భాలున్నాయి. అందుకే మళ్ళీ అదే సమయంలో మళ్ళీ వెస్టేజొచ్చింది. అందుకే మేము వెస్టేజ్‌ని బిలీవ్ చేయలేదు. 2015లో వచ్చి ఇందులో కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి. హోమ్ కేర్ ప్రొడక్ట్స్ అయి వాడుకొని నలుగురికి చెప్పడం ద్వారా మనకి టీమొస్తుంది. టీమ్ ఇలా ఫార్మ్ జేసుకోవచ్చు అని చెప్తే, మేము 1,80,000 వచ్చేవాళ్ళము. సబ్బుల కంపెనీలో పనిజేయాలా అని ఒక ఆలోచనతోటి ఇంకోటేమనుకున్నామంటే ఈ మేము ఎంఎస్ఆర్ గురూజీ మా సార్‌కి చిన్ననాటి స్నేహితుడు. నాకు మ్యారేజ్ అయ్యి ఇప్పుడు 25 ఇయర్స్ అయిందండి. 25 ఇయర్స్ నుంచి నేను ఎంఎస్ఆర్ అన్నయ్యను నేను చూస్తూనే ఉన్నా. ఎందుకంటే మాది ఒకటే ఊరు, ఒకటే బజారు. ఆహ్, ఇన్ రోజు ఇంటికొచ్చేవాడు. అప్పటినుంచి నాకు పరిచయమే ఎంఎస్ఆర్ అన్నయ్య. అలాంటి వ్యక్తిని చూసినాం గానీ, ఆయన తీసుకొచ్చిన అవకాశాన్ని మేము చూడలేదు. అంత గొప్ప కంపెనీని ఆ రోజు మేము గుర్తించలేదు. వచ్చిన మనిషి మా మనిషే గదా! మా ఇంట్లో మనిషే గదా! అని వచ్చి మేడం ప్లీజ్ మేడం మ్యూట్ లోకెళ్ళింది ఒకసారి చూడండి. శిరీష మేడం. మేడం. మార్నింగ్ మేడం. మ్యూట్ లోకెళ్ళింది మేడం. ఓకే మేడం. ఓకే మేడం. కంటిన్యూ మేడం. ఎంఎస్ఆర్ గురూజీ మా దగ్గరికొచ్చినప్పుడు ఇది సబ్బుల కంపెనీ లానే చూసాం లీడర్స్. డబ్బుల కంపెనీ లాగా చూడలేదు. ఎందుకంటే అతను మా సార్‌కి చిన్ననాటి స్నేహితుడు. నాకు మ్యారేజ్ అయిన కానుంచి నేను తనని దగ్గర నుంచి చూసాను కాబట్టి ఆహ్, ఆ వ్యక్ ఆ మనిషి తీసుకొచ్చిన కంపెనీని తీసుకొచ్చిన అవకాశాన్ని మేము కాలదన్నుకొని 2015లో వచ్చిన అవకాశాన్ని కాలదన్నుకున్నాము. మా దగ్గరికొచ్చినప్పుడు ఎంఎస్ఆర్ అన్నయ్య జీరో అంటే అప్పుడే స్టార్ట్ జేశాడు. మా ముందు అంచెలంచెలుగా ఎదుగుతున్నాడు కానీ మేము గుర్తించాము కానీ మేమది అదేంది అనేది తొంగి చూడలేదు మేము. ఎందుకంటే మా బిజీ మేము గురుకులాలు పొద్దున 8 స్కూలుకి పోతే నైట్ 10 అయ్యేది ఇంటికొచ్చేసరికి. నైట్ స్టడీలని, డే స్టడీలని, హాలిడే డ్యూటీలని, స్టేలని ఇలా చాలా రిస్క్‌తో కూడుకున్నటువంటి జాబ్ అది గురుకులాలు. అలాంటి సమయంలో మాకు 2017లో వచ్చిన అవకాశాన్ని కాలదన్నుకొని ఎంఎస్ఆర్ గురూజీ వీళ్ళు సరేలే గవర్నమెంట్ జాబ్ ఉంది. వీళ్ళు ఎంతో అంత ఉంది గదా! వీళ్ళిగ వింటలేరు. సరే టైమొచ్చినప్పుడు వాళ్ళే వస్తారని మమ్మల్ని వదిలేసాడు. ఎందుకంటే మేము జాబుంది చెప్పిండు ఒక మంచి అవకాశం ఉందని చెప్పిండు గానీ మేము వినలేదు. ఎందుకంటే నెత్తిన గ్రహాలుంటాయని చెప్తాడు గదా! ఎంఎస్ఆర్ అన్నయ్య. ఆ శని గ్రహాలుండడం వల్ల మేము గూడా వినలేదు. అలా మా ముందు అంచెలంచెలుగా ఎదుగుతూనే ఉన్నాడు. ఒకటే బజార్ గాబట్టి ఇన్‌కమ్ అనేది వస్తూనే ఉంది. మాకు చెప్తూనే ఉన్నాడు. ఇంటికి రావడం కరోనా టైంలో గూడా మా సార్ సాలరీ 1,40,000 అయితే సగం సాలరీ జేశారప్పుడు కరోనా టైంలో. 70,000 అయిందప్పుడు. మన ఎంఎస్ఆర్ అన్నయ్య అప్పుడు 2,00,000 ఏమో వస్తుంది కరోనా టైంలో. ఆ కరోనా టైంలో వస్తున్న సమయంలో "బావ నీది గవర్నమెంట్ జాబ్ అని అంటున్నావు గదా! నీ సాలరీ సగమయింది. మరి నేను గవర్నమెంట్ జాబ్ గాదు, ఏం గాదు. నా చెక్కు చూడొకసారి. నీది కట్టయింది. నాది కట్ గాలేదు. ఎందుకంటే ఇది ప్రజలు ఉన్నన్ని రోజులు భూమి మీద ఉన్నన్ని రోజులు వాడాల్సిన నిత్యావసర సరుకులు. ఎంత కరోనొచ్చినా, ఏదొచ్చినా సబ్బు వాడాల్సిందే, పేస్ట్ వాడాల్సిందే, ఆయిల్ వాడాల్సిందే. ఇట్లా నిత్యావసర సరుకులు మనయి వాడడం ద్వారా నాకు అమౌంటొస్తుందని ఆ రోజు మాకు క్లియర్‌గా చెప్పిండు. అయినా మేము వినలేదు. ఎందుకంటే అప్పటికి ఇంకా శని బోలేదన్నట్టు. ఇలా చెప్తూనే ఉన్నాడు. మేము ఆయన ఎదుగుదలను ఎదుగుదలను చూస్తూనే ఉన్నాము.
ఆయన ఎదుగుదలను చూస్తూనే ఉన్నాము. రీసెంట్‌గా మేము అన్నయ్య ఏమని చెప్పాడంటే, "ఓకే. సిస్టర్, బావ కింద, నీ కింద ఎంతోమంది విద్యార్థులుంటారు గదా! చదువుకొని హైదరాబాద్‌లో 20,000కు, 30,000కు జాబ్ జేసుకుంటూ, ఎక్కడో అక్కడ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ఉంటారు గదా! మీ కింద చదువుకున్న విద్యార్థులు. వాళ్ళకి మీ ద్వారా ఒక అవకాశాన్ని ఇప్పించిన వాళ్ళైతారు. పెట్టుబడి లేని వ్యాపారం ఇది. ఫస్ట్ మీరు తెలుసుకోండి. సరే, మీకు దేవుడిచ్చింది ఎంతో అంత ఉంది గానీ, జీవితం ఇంతటితోటి ఆగిపో ఆగిపోవాల్సిందేనా? అదేందో తెలుసుకుంటే మీరు నలుగురికి ఉపయోగపడతారు గదా! ఇప్పుడు ఎంఎస్ఆర్ అన్నయ్య చూడండి, ఎంతమందికి 2 రాష్ట్రాలకు సెలబ్రిటీ అయ్యాడు. ఎలా అయ్యాడు? అదేందో తెలుసుకోండి అని మళ్ళీ మా అన్నయ్య ద్వారా 2024లో మళ్ళీ బలవంతంగా ఒక్క మీటింగ్ తీసుకెళ్ళాడు. హైతనగర్ సైదులు సార్ మీటింగ్ వెళ్ళి అక్కడ నేను, మా సారు, మమ్మల్ని తీసుకొచ్చిన అన్నయ్య, ఆయన పేరు గూడా సుబ్బారావే. ఆ మీటింగ్ వెళ్ళి అక్కడ కూర్చున్నాంక బీబీ మేడం మాటలు, "నేను చదువుకుంది రెండో తరగతి. నేను 15 సంవత్సరాలు పనిచేసి నాకక్కడ 8,000 జస్ట్ ఇక్కడ టీమ్ వర్క్‌తో 4 సంవత్సరాలు పనిచేస్తే నెలకి 4,00,000 చిల్లర, 4,00,000 తీసుకుంటున్నా" అని చెప్పింది. ఆ రోజైతే నేను మా సార్ చాలా షాక్ అయినాం. ఏందసలు రెండో తరగతి చదువుకున్న ఆమెకి నెలకి 4,00,000 ఏంది? మరి మనం ఎంఏ, బీఎడ్, మా సార్ క్వాలిఫికేషన్ ఎంఎస్సీ బీఎడ్, నా క్వాలిఫికేషన్ ఎంఏ బీఎడ్ అండి. పీజీ కంప్లీట్ అయింది. అలా మరి మనం చదువుకున్న ఈ పెద్ద పెద్ద చదువులు ఎక్కడ పని జేస్తున్నాం? లేని చోట పని జేస్తున్నాం. ఇప్పుడు ఫ్యామిలీ కోసము ఎవరమో ఒకరం ఫ్యామిలీ గడవటానికి ఏదో ఒక పని చేయాల్సిందే. కానీ ఇంత చదువుండి ఒకరి కింద బానిసలాగా బతుకుతున్నామా ఇన్ని రోజులు. ఒక రెండో తరగతి చదువుకున్న ఆమె నెలకి 4,00,000 తీసుకుంటున్నప్పుడు, 4 సంవత్సరాలు గట్టిగా పనిజేసి నిలబడితే, నెలకి 4,00,000 తీసుకుంటున్నప్పుడు, నేను చేయబట్టి టీచర్‌గా, లెక్చరర్‌గా నేను చేయబట్టి 8 సంవత్సరాలు. న్ నాకు 14,000 నుంచి 34,000 రావడానికి 8 సంవత్సరాలు పట్టింది. సుబ్బారావు సార్‌కి 2003లో జాబొచ్చిందండి. 2003లో జాబొచ్చినప్పుడు ఫస్ట్ అపాయింట్‌మెంట్ వెళ్తుందండి. 6,000. 6,000 అండి ఫస్ట్ అపాయింట్‌మెంట్. ఇప్పుడు 2026 1,40,000 ఇప్పుడు సుబ్బారావు సార్ సాలరీ. ఒక్కసారి ఆలోచించండి లీడర్స్. 2003లో జాబొచ్చింది మా సార్‌కి, సుబ్బారావు సార్‌కి 6,000 తోటి ఫస్ట్ అపాయింట్‌మెంట్. ఇప్పుడు 2026, ఇప్పుడు సాలరీ 1,40,000. ఎన్ని సంవత్సరాలండి? 22 సంవత్సరాలు. 22 22 సంవత్సరాలు పనిచేస్తే 1,40,000 వస్తున్నాయి. మరొక ఆయమ్మ గట్టిగా ఈ నెట్‌వర్క్ మార్కెటింగ్ నమ్ముకొని పనిచేస్తే నెలకి 4,00,000. మరి ఎక్కడ పని జేయాలి? జాబ్‌లో జీతం ఉంటుంది, జీవితం ఉండదు. నెట్‌వర్క్ మార్కెటింగ్‌లో జీవితం ఉంటదని ఆ బీబీ మేడం మాటలు విన్నాంక, మాకు ఆ రోజు అసలు చేస్తే ఇందులోనే చెయ్యాలి. అసలు ఇన్ని రోజులు మనం ఎందుకు దీన్ని అవాయిడ్ చేసినాము. ఆ రోజు ఎంఎస్ఆర్ అన్నయ్య వచ్చి చెప్పిండు గానీ మీటింగ్ మమ్మల్ని ఇన్వైట్ జేయలేదు. ఆ రోజే మీటింగ్ ఇన్వైట్ జేసి కొట్టో, తిట్టో ఏదో ఒకటి మీటింగ్ తీసుకొస్తే మేము ఈరోజు ఒక మంచి పాండుసార్ లెవెల్‌లోనో లేపోతే ఇంకొకరి ప్లేస్‌లోనే ఉండేవాళ్ళం ఖచ్చితంగా. ఎందుకంటే ఒక పనిని అనుకుంటే అది సక్సెస్ అయ్యే వరకు వదిలిపెట్టం. అంత హ్మ్. అంత స్ట్రాంగ్‌గా మేము వర్క్ చేస్తాం ఏదన్నా అనుకుంటే. అలా మీటింగ్ విన్నాంక ఓకే. బావుంది. కంపెనీ బావుంది. ట్రస్టెడ్ కంపెనీ. ఎలాంటి మోసం లేదు. జనాలకాడ డబ్బులు కట్టించేది కాదు. ఆహ్, బావుంది. ఒక ఆయమ్మ వల్ల అయింది. నా వల్ల ఎందుకు గాదు అని ఆ రోజు నేను ఇంటికొచ్చినంక మా సారు, నేను నిద్రపోలేదు ఆ రోజు నైటు. అవే ఆలోచనలు. ఎలా సక్సెస్ కావాలి? ఎలా ముందుకెళ్ళాలి? ఎలా ఇందులో గెలవాలి? అని నైటంతా అదే ఆలోచన. బావుంది, కంపెనీ బావుంది. ఓకే. ఇంత మంచి కంపెనీలో ఎంఎస్ఆర్ అన్నయ్య చేస్తున్నాడా? ఇంతమందికి లైఫ్ అందిస్తున్నాడా? ఇది కదా జీవితం. మనము తిన్నామా, ఉన్నామా, పోయామా అని కాదు. ఈ చిన్న జీవితంలో మన ద్వారా
ఇద్దరు బాగుపడ్డా, మన పేరు ఇద్దరు తలుచుకున్నా చాలు గదా అని, ఆ రోజు నేను సుబ్బారావు సార్‌తోని మాట్లాడి, "సార్ ఇగ నేను చేసే జాబ్ చెయ్యను. ఎందుకంటే ఒకరి కింద ఇగ చేసిన వరకు చాలు. అక్కడ పెట్టే హార్డ్ వర్క్ ఏదో ఇక్కడ పెడతాను. ఇక్కడ పని చేస్తా" అని ఆ రోజు మా సార్‌తోని మాట్లాడి, నేను నెక్స్ట్ డే జాబ్ రిజైన్ జేసి, ఇప్పుడు ఆహ్, ఇందులో వెస్టెల్‌లో నా జర్నీ 1 ½ ఇయర్ అయితుందండి. దగ్గర దగ్గర మే వస్తే 2 ఇయర్స్ అయితుంది. రేపు సమ్మర్ 2 ఇయర్స్ కంప్లీట్ అయితుంది. ఈ ఈ 2 ఇయర్స్ 1 ½ ఇయర్‌లో నేను వెస్టెల్‌లో తీసుకున్న ఇన్‌కమ్ 7,00,000 పైబడి తీసుకున్నా టోటల్‌గా. ఇప్పుడు ఫర్ మంత్ నిన్న వచ్చిన చెక్ 69,000 ఆహ్, ఈ 70,000 అనుకోండి ఇగ రూ. 2 తక్కువ. 70,000 అండి. రూ. 2 తక్కువొచ్చింది. ప్రెజెంట్ ఇప్పుడు నెలకి 70,000 వస్తున్నాయి వెస్టేలో. ఒక్కసారి ఆలోచించండి లీడర్స్ 1 ½ ఇయర్ కష్టపడితే నెలకి 70,000 ఇక్కడ బాస్ లేడు, ఎవరు లేరు. ఇక్కడ నన్ను పలానా టైంకి రా, పలానా టైంకి చేసుకునే వాళ్ళు లేరు. ఆడుతూ పాడుతూ నెలకి 70,000 తీసుకుంటున్నా. మరక్కడ 7 సంవత్సరాలు పని చేస్తే 5 సంవత్సరాలు మా సార్ కిందనే టీచర్‌గా పనిచేశా. మా సారయితే చాలా స్ట్రిక్ట్. కొంచెం లేటొచ్చినా గేటు తీసేవాడు కాదు. అంత మా సార్ కిందనే పని జేసినా, ఇలాంటి ప్రిన్సిపల్ ఒద్దురా నాయనా అన్నట్టు వర్క్ చేపిస్తాడు. 5 సంవత్సరాలు సార్ కింద పనిజేసి, ఆయన కిందనే నేను చాలా విషయాలు నేర్చుకున్నా. తర్వాత 3 ఇయర్స్ లెక్చరర్‌గా వేరే కాలేజీలో పనిజేశాను. అక్కడ మా సార్ కింద నేర్చుకున్న స్కిల్సే నేను లెక్చరర్‌గా నిలబడ్డానికి నాకు దోహదపడ్డాయి. ఇక్కడ గూడా ఫస్ట్ నాకు మార్కెటింగ్ అంటే ఏందో తెలవదండి. నేను చిన్నప్పటి నుంచి గూడా మా అమ్మ గవర్నమెంట్ ఎంప్లాయే, మా నాన్న గవర్నమెంట్ ఎంప్లాయే. మ్యారేజ్ అయినంక గూడా కష్టం అంటే ఏందో తెలవదు నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాది కంఫర్ట్ జోన్. నాది నాది బిజినెస్ మైండ్ అస్సలు కాదు. పెళ్లి గానంత వరకు స్కూలు, ఇల్లు తప్ప వేరే ప్రపంచం తెలవదు. మ్యారేజ్ అయినంక గూడా సుబ్బారావు సార్ గవర్నమెంట్ ఎంప్లాయీ. నాకు మ్యారేజ్ అయినంకనే సార్‌కి గవర్నమెంట్ జాబ్ వచ్చింది. అలా మళ్ళీ గవర్నమెంట్ జాబ్ రావడం వల్ల అటు తల్లిదండ్రులు గవర్నమెంట్ జాబు, ఇటు భర్త గవర్నమెంట్ జాబు. మ స్ ఆహ్, జా మ్యారేజ్ అయినంకనే నాకు ఇంటర్‌లో మ్యారేజ్ అయిందండి. ఇంటర్‌లో మ్యారేజ్ అయినంక మా సారు నా గోల్ చిన్నప్పటి నుంచి నా గోల్ ఏందంటే ఎస్ఐ. ఆ ఎస్ఐ నాకు సిజేరియన్ కావడం వల్ల నా గోల్ అంతటితోటే ఆగిపోయింది. మా సుబ్బు సార్ ఉండి ఓకే. నేను టీచర్ వృత్తిలో ఉన్నా గదా! నువ్వు గూడా బీఎడ్ చేసేస్తే నువ్వు గూడా ఒక నలుగురికి విద్యార్థులకు మనం చదువునందించే గురువులాగా అయితాము. మన దగ్గర ఉన్నది నలుగురికి పంచేలా ఉండాలంటే ఓకే మరని బీఎడ్ కంప్లీట్ జేసినంక మళ్ళీ పీజీ జేశాను. నాది సబ్జెక్ట్ వచ్చేసి తెలుగు. అలా నేను పీజీ కంప్లీట్ అయినంక మళ్ళీ వెస్టేజ్‌లోకొచ్చినంక గూడా అక్కడ ఎలా అయితే నన్ను ఎంకరేజ్ జేశాడో మా సుబ్బు సారు, ఇక్కడ గూడా ఓకే. నువ్వు భయపడకు. నాకు ఎవరితోనన్నా మాట్లాడాలన్నా షివరింగొస్తది. 10 మందిని చూసినా వాళ్ళతోని మాట్లాడాలన్నా ఫస్ట్ భయమైతది నాకు. ఫస్ట్ చేతులు, కాళ్ళు వణికిపోతాయి. ఎందుకంటే నాకు ఎవరితోని మాట్లాడాలన్నా గానీ చాలా భయం. ఎందుకంటే నాకు ఆ వాతావరణం తెలవదు. ఇందులోకొచ్చినంక నాకు మా సార్‌తోని నేనెలా మాట్లాడాలి? ఎలా స్టార్ట్ జేయాలి? హోమ్ మీటింగ్స్ ఎలా పెట్టాలి? మరి నాకేం తెలవదు గదా! బిజినెస్ అంటే ఏందో తెలవదు గదా! అంటే, సరే కొద్ది రోజులు నాతోటే నువ్వు హోమ్ మీటింగ్ వచ్చేసేయి. ఎక్కువ మేము మీటింగ్స్ అటెండ్ అయినామండి ఫస్టు. ఎక్కువ మాకు సుబ్బారావు సార్‌కి సెలవున్నప్పుడల్లా నాతో పాటు మీటింగొచ్చేవాడు. నేను నెక్స్ట్ డేనే బీవీ మేడం మీటింగ్ విన్న నెక్స్ట్ డేనే జాబ్ రిజైన్ చేసినా గాబట్టి, ఒక 1 ఇయర్ నేనే ఎక్కువ మీటింగ్స్ అటెండ్ అయినాము. సార్ నాతో పాటు తనకి వీలున్నప్పుడల్లా సుబ్బారావు సార్ వచ్చేవాడు. ఎక్కువ హోమ్ మీటింగ్స్‌కెళ్ళినప్పుడల్లా సార్ మేమెక్కువగా యూట్యూబ్‌లో సెర్చ్ చేసినాం. యూట్యూబ్‌లో నేర్చుకున్నాం. ఎలా ఇదంతా హోమ్ మీటింగ్స్ ఎలా కండక్ట్ జేయాలి? బిజినెస్ ప్లాన్ అంటే ఏంది? ప్రొడక్ట్స్ అంటే ఏంది? మొత్తం యూట్యూబ్‌లో నేర్చుకున్నాం మేము. మాకు నేర్పించింది ఎవరు లేరు. మాకు మేమే నేర్చుకున్నాము. అలా సుబ్బారావు సార్ వెంట నేను స్కూల్ నుంచి సారు 5:30 వరకు వచ్చేవాడు ఇంటికి. రాగానే మళ్ళీ మేము వెహికల్ మీద హోమ్ మీటింగ్ చేస్తూ ఉంటే సార్ ఎలా మాట్లాడుతుండు, అక్కడున్న పరిస్థితులను బట్టి, అక్కడున్న ఏరియాని బట్టి, వాళ్ళ మైండ్ సెట్‌ని బట్టి స్టార్ట్ జేసేవాడు సారు. ఒకవేళ బాగా డబ్బున్న వాళ్ళుంటే వాళ్ళకు బిజినెస్ అవసరం లేదు. ప్రొడక్ట్స్ గురించి చెప్పేవాడు. లేబర్ వాళ్ళుంటారు. అంటే మనీ నీడ్ ఉన్న వాళ్ళకి బిజినెస్ ప్లాన్ చెప్పేవాడు. ఇలా వాళ్ళ
పర పరిసరాలను బట్టి వాళ్ళ మైండ్‌ని బట్టి అలా స్టార్ట్ జేసేవాడు. ఆహా! ఇలా మాట్లాడుతున్నాడా? ఇలా స్టార్ట్ జేస్తున్నాడా? ఎలా మాట్లాడుతున్నాడు? ఎలా వాళ్ళని కన్విన్స్ జేస్తున్నాడు? అలా మొత్తం సుబ్బారావు సార్ తోటి నేనెక్కువ హోమ్ మీటింగ్స్‌కెళ్ళి ఎక్కువ సబ్జెక్ట్ నేర్చుకున్నా నేను. నేర్చుకొని ఇప్పుడు నాకు స్టేజ్‌ల మీద మీటింగ్‌లల్ల మాట్లాడాలన్నా కొంచెం షివరింగొస్తది. అసలు నా వల్ల కాకపోయేదసలు. ఏది మాట్లాడాలన్నా భయం అయితది. అలా సార్ తోటి వెళ్ళి నీ వల్ల అయితది. నువ్వు చేయగలుగుతావు. నీ వల్ల అయితది. నువ్వు మాట్లాడగలుగుతావు. నాకు ఫస్ట్ ధైర్యం ఎక్కువ. కానీ మార్కెటింగ్‌లో రాగానే ఆ ధైర్యం అంతా పోయింది. చేస్తూ నీ వల్ల అయితది. నువ్వు సాధిస్తావు. నీ వల్ల అయితదని ఫస్ట్ నన్నిందులో ఆహ్, మా సుబ్బారావు సార్ నన్ను ఎంకరేజ్ చేస్తున్నాడు. ఇప్పటికి గూడా నేను నా టార్గెట్ మా సుబ్బారావు సార్ నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు మా సుబ్బారావు సార్‌నే నేను టార్గెట్ పెట్టుకున్నా. మా సార్ సాలరీ నెలకి 1,40,000. నేను ఆ 1,40,000 క్రాస్ జేయాలని నేను 1 ఇయర్ లేదా 2 ఇయర్స్‌లో నేను పెట్టుకున్న గోలు. కానీ కొంచెము రీసెంట్‌గా మా ఓన్ బ్రదర్ చనిపోవడం వల్ల కొన్ని కారణాల వల్ల మళ్ళీ నేను కొంచెం ఆగిపోవాల్సొచ్చింది. అయినా టీమ్ ఏం ఆగిపోలేదు. మళ్ళీ నేను ఈ రేపు డిసెంబర్ వరకు 3,00,000 తీసుకుంటా. మా సార్ ఇప్పుడు 70 వస్తున్నాయి. రేపు ఏప్రిల్, మే వరకు మా సార్ సాలరీ క్రాస్ చేస్తానండి ఖచ్చితంగా. మా సార్‌కి సాలరీ క్రాస్ జేసి మా సా నా గోల్ ఏందంటే మా సార్ సాలరీ క్రాస్ జేయడం. నేనేం చెప్తున్నా అంటే లీడర్స్ మనము లేడీసం గాబట్టి రీసెంట్‌గా వుమెన్స్ డే అయింది. మనము చిన్నప్పటి నుంచి డాటర్ ఆఫ్ అని పెట్టుకుంటాము. మ్యారేజ్ అయినంక వైఫ్ ఆఫ్ అని పెట్టుకుంటాము. అలా కాకుండా మనకు బతికున్నన్ని రోజులు ఒక ట్యాగులు తగిలించుకుంటా బతుకుదామా? నేనొకటే డిసైడ్ అయ్యానండి. డాటర్ ఆఫ్, వైఫ్ ఆఫ్ గాకుండా శిరీష అంటే ఒక బిజినెస్ వుమెన్‌గా ఒక ట్యాగ్ పెట్టుకోవాలి. ఒకవేళ హ్మ్. చచ్చిపోయినా వెస్టేజ్ జెండా కప్పుకొని చావాలి. ఇప్పుడు హ్మ్. నా నాకైతే ఒకప్పుడు ఎంత నెగెటివ్‌గా ఉన్నానో ఎంఎస్ఆర్ గురూజీ మా ఇంటికొచ్చినప్పుడల్లా గుడ్ మార్నింగ్ అని మాట్లాడేవాడు. ఏందాయనకు పిచ్చి పట్టిందా ఈ టైంలో సాయంత్రం పూట గుడ్ మార్నింగ్ ఏంది అని నాకు నేనే అనుకునేదాన్ని. ఏంది ఈ టైంలో గుడ్ మార్నింగ్ జెప్తున్నాని. కానీ అప్పుడు తెలవదు గదండీ! దాని గొప్పతనం ఏందో అప్పుడు తెలియక నేనే నెగెటివ్‌గా ఆలోచించేదాన్ని. కానీ ఇప్పుడు నా నా నరం కోసినా వెస్టేజే. ఒకవేళ వెస్టేజ్. ఇంగ పిచ్చి పట్టింది నాకైతే వెస్టేజ్. మనం ఇప్పుడు నా ప్రెజెంట్ కంఫర్ట్ జోన్ నుంచి అన్‌కంఫర్ట్ జోన్‌లోకొచ్చి వర్క్ చేస్తున్నా. ఆహ్, నేనైతే లీడర్స్ జూమ్‌లో ఉన్న లీడర్స్ మనము ఏరి పారేసిన విత్తనాలే మహావృక్షాలుగా తయారైతాయి. నా వల్ల కాదు, నేను చేయగలుగుతాను అనే ఆలోచన పక్కన పెట్టి, అయి నా వల్ల అయితదని ఒక అడుగు ముందుకేయండి. గాలికి, ఎండకి తట్టుకుంటూ మనము చేస్తేనే సక్సెస్ అయితాము. గార్డెన్‌లో వేసిన చెట్టు ఎలా ఉంటుంది, దాన్నెంత జాగ్రత్త చేసినా ఏ కష్టం రాకుండా పెంచినా గానీ అది తొందరగా రిజల్ట్ రాదు. కానీ మనము ఈ విత్తనాలు పనికిరావని పారేసిన విత్తనాలే ఆహ్, ఆహ్, ఎలాంటి ఎవరి సపోర్ట్ లేకుండా గాలికి, ఎండకు తట్టుకొని నిలబడతదో, మహావృక్షంలాగా అయితదో, మనం గూడా అలాగే నా వల్ల కాదనే వాళ్ళకి అందరికీ ఖచ్చితంగా సక్సెస్ అయితదండి. కొంచెం ఇది మనం బయట పని చేసేదేదో ఇక్కడ డైలీ ఎంత జాబున్నా సరే డైలీ ఒక 1 అవర్ పని జేయండి. 1 అవర్ పని చేస్తే 10 మందిని గలవండి. 10 మందిలో ఒక్కరైనా మన మాట వింటారు. ఒక్కరైనా మన ప్రొడక్ట్‌గా ఉంటారు. ఆ 10 మందిని కలిసే ఓపిక మీలో ఉండాలి ఫస్టు. ఈ మీటింగ్స్ విన్నప్పుడు ఏమనిపిస్తదంటే, అబ్బా! నేను చెయ్యాలి, నేను గెలవాలి అనే ఆలోచన ఒస్తది. కానీ ఇంటికి రాగానే వాళ్ళకి వీళ్ళకి చెప్పగానే ఉన్న ఎనర్జీ అంతా పోతది. కానీ వెస్టేజ్‌లో గెలుపు రావాలంటే ఒక్క సంవత్సరం లేదా 2 సంవత్సరాలు ఖచ్చితంగా నిలబడితే మీకు సక్సెస్ ఒస్తదండి. ఎందుకంటే, ఒక పంట చేతికి రావాలంటే 6 నెలలు పడుతుంది. తల్లి గర్భం నుంచి పిల్లవాడు బయటికి రావాలంటే 9 నెలలు పడుతుంది. అలాగే మరి మనకు ఇందులో సక్సెస్ గావాలంటే కొంచెం ఓపికుండాలి. చాలామంది చెప్తుంటారు. ఓపిక, తీరిక, కోరిక ఉండాలని. అది 100% కరెక్ట్ అండి. ఈ 3 లేకపోతే మనం వెస్టేజ్‌లో గెలవలేము. ఫస్ట్ మనం మనకు ఏం కావాలి? వెస్టేజ్‌లో ఏం కావాలి? ఎందుకొచ్చాము? పర్పస్ ఏంది?
దాన్ని చూస్తున్న ప్రతిసారి మనలో బర్నింగ్ జరుగుతూనే ఉండాలండి. నేను నేను ఇంట్లో ఒక బోర్డ్ పెట్టుకున్న నా గోల్ పలానా టైంకి పలానా ఇంత అమౌంట్ తీసుకోవాలని ఇంట్లో నేను గోల్ రాసుకున్నా. అది ఎంఎస్ఆర్ గురూజీ చూసి, "అమ్మ ఏంది" అంటే, "అన్నయ్య నాది బర్త్‌డే ఉంది. ఆ బర్త్‌డే వరకు నేను రూ. 1,00,000 క్రాస్ చేసేయాలి అని నేను రాసుకున్నా" అంటే, "వెరీ గుడ్ అమ్మా. ఆ రోజు వరకు నేను నీకు మాటిస్తున్నా. ఎన్ని మీటింగ్స్ ఉన్నా క్యాన్సెల్ చేసుకొని, ఆ రోజు నీకు మీటింగ్ డేట్ ఇస్తా. ఆ రోజు కార్ లాంచ్ జేయాలి. రిబ్బన్ కటింగ్ గావాలని" నాకు బ్లెస్ చేశాడు. ఎందుకంటే, అలా గోల్ రాసుకున్నా గాబట్టి ఎంఎస్ఆర్ దృష్టిలో నేను పడ్డా. రీసెంట్‌గా నేను నిన్న వుమెన్స్ డేకి నేను రాలేకపోయాను. షీల్డ్ గూడా మా సార్‌కి ఇవ్వడం జరిగింది ఎంఎస్ఆర్ గురూజీ. ఎందుకంటే, అమ్మాయి శిరీష కష్టపడుతుంది అని ఆ ఆలోచనతోటి నాకు షీల్డ్ ఇచ్చి పంపించాడు ఎంఎస్ఆర్ గురూజీ. గ్రేట్ లీడర్స్ నేను లాస్ట్ నేను ఒకటే ఒక మాట చెప్తాను. మనం ఏం చేయాలంటే వెస్టేజ్‌లో ఏ పర్పస్‌తో వచ్చామో అదే ఏం చేయాలంటే డేట్‌తో సహా రాసుకోవాలండి. అంటే డేట్ లేకపోతే ఏమైతుందంటే అడ్రస్ లేని ఉత్తరంలాగా అయిపోతుంది డేట్ లేకపోతే. అదే డేట్ ఉందనుకోండి, ఓకే. ఓకే. డేట్‌తో డ్రీమ్ గలిస్తే మనం ఇందులో వెస్టేలో సక్సెస్ అయితాము. డ్రీమ్‌తో పాటు డేట్ గూడా రాసుకోవాలి. పలానా ఈ 2026 డిసెంబర్ 1,00,000 లేపోతే 2027 డిసెంబర్ 2,00,000 ఇలా డేట్ రాసుకొని అది పొద్దున్న లేవగానే మనకు కనిపించేటట్టు పెట్టుకోండి. అది చూసినప్పుడల్లా ఓకే. ఇది రాసుకున్నా గదా! నేను పని జేయాలి అనే ఆలోచనొస్తది. ఏదో మనం లోపల అనుకున్నామా, పని జేసినామా అంటే అది కాదండి. ప్రతి ఒక్కరు లక్షణాలు నింపుకుంటేనే లక్షలొస్తాయి. ఇక్కడ అన్నీ సిగ్గు, భయం, స్వార్థం అన్నీ పక్కన బెట్టి మనం వచ్చిన పర్పస్ అర్థమైతే చెత్త విషయాలు మనకవసరం లేని లీడర్స్ నాకు గూడా చాలా రిజెక్షన్స్ ఒచ్చినాయి. నేను చేస్తుంటే దీనికి పిచ్చి పట్టిందా? ఎందుకంటే నాకు ఫీల్డ్ జూసుకొని ఒక్కొక్కసారి నైట్ 10 9, 11 అలా గూడా అయితది. మా అందరూ ఏంది దీనికి పిచ్చి పట్టింది గవర్నమెంట్ జాబ్ బెట్టుకొని ఈ టైంలో ఒస్తుంది బ్యాగేసుకొని ఎటు బోతుందని చాలామంది రిజెక్షన్స్ ఫీల్డ్ పోయినప్పుడు రిజెక్షన్స్ ఒచ్చినాయి. మా బజార్‌లో సూటిపోటి మాటలు గూడా ఎదురైనాయి. కానీ వాళ్ళకేం తెలుసండి అయి పిచ్చి కుక్కలు. మనం చేసే పని చాలా, చాలా హానెస్టీగా చేస్తున్నాము. నలుగురిని గెలిపించడానికి చేస్తున్నాము. నలుగురికి ఆరోగ్యం ఇప్పిస్తున్నాం. అయి పిచ్చి కుక్కలు దారిన పోయే పిచ్చి కుక్కకు రాయేసుకుంటా పోతే మనం అక్కడే ఆగిపోతాము. ఎదురొచ్చిన పిచ్చి కుక్కకు రాయేసుకుంటా కొట్టుకుంటా పోతే మనం అక్కడే ఆగిపోతాము. ఆ పిచ్చి కుక్కల్ని పట్టించుకోకుండా మన దారిన మనం స్ట్రెయిట్‌గా ఎళ్ళిపోతే సక్సెస్ ఖచ్చితంగా వస్తది. నేను నా 1 ½ ఇయర్ వెస్టేజీ ఆహ్, దాంట్లో నాకు ఒక 2, 3 రిజెక్షన్స్ వచ్చాయండి. ఎందుకంటే నన్ను చూసి గేటు ఏసుకోవడం, ఇంకొక దగ్గర హ్మ్. ఈ వెస్టేజా అని మొహం మీదనే అసలు లోపలికి గూడా రానియ్యలేదు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు. మాకు గూడా 2017లో ఈ వాళ్ళేందంటే సేల్స్ మెన్స్ లాగా చూస్తున్నారు. సబ్బులు ఇయన్నీ బ్యాగ్ చూసేసరికి ఇదేందో సేల్స్ మెన్స్ వచ్చారు. చాలామంది ఇంటి ముందుకొస్తారు గదండీ! అట్లా మనల్ని గూడా అనుకోని మొహం మీదనే గేట్లేసుకోవడం, మొహం మీదనే తిట్టడం ఇలా నాకు చాలా ఎదురైనయి. అయినా నేను మా సుబ్బ సార్ తోటన్నా. ఒక్క సందర్భంలో నేనన్నా సుబ్బు సార్ తోటి, "నాకవసరమా సుబ్బారావు సార్ నాకు మీరు గవర్నమెంట్ జాబు, రేపు రిటైర్డ్ అయిన రూ. 1,00,00,000 గదా! నాకెందుకు ఈ వానకు ఎండుతూ వానకు తడుస్తూ, ఎండకెండుతూ నాకేంది ఈ బాధ కరెక్ట్‌గా అంటే మనం వెళ్ళే ఫీల్డ్‌లో కరెక్ట్‌గా ఫుడ్ ఉండదు గదా!" అలా ఒక్క సందర్భంలో మా సార్ తోటంటే, ఒక్కసారి ఎంఎస్ఆర్ గురూజీ ఆహ్, వాయిస్ విను అని చెప్పిండు. వెంటనే మళ్ళీ ఎంఎస్ఆర్ గురూజీ యూట్యూబ్‌లో వెళ్ళి వాయిస్ వింటే మళ్ళీ ఛార్జింగ్ పెట్టినట్టయి మళ్ళీ నేను కంటిన్యూ చేశా. ఇలా నేను పడిపోయిన సమయంలో నా వల్ల కాదు అనే సమయంలో 2, 3 సార్లు నాకు బూస్టప్ ఇచ్చిన మా సుబ్బారావు సార్‌కి జూమ్ తరపున కృత శిరస్సు వంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థాంక్ యూ మేడం. సుబ్బారావు సార్ ఉన్నారు. సార్‌కి హోస్ట్ ఇచ్చేయండి. థాంక్ యూ వన్ అండ్ ఆల్. థాంక్ యూ శిరీష మేడం. ఓకే. ఓకే మేడం. చాలా వండర్‌ఫుల్ చెప్పారు మేడం. సుబ్బారావు సార్‌కి హోస్టింగ్ ఇస్తాను మేడం. ఒక్క నిమిషం. థాంక్ యూ శిరీష మేడం. మీ వాల్యుబుల్ టైం మాకు కేటాయించి మంచి మాటలు చెప్పినందుకు. థాంక్ యూ మేడం. థాంక్ యూ వెరీ మచ్. సుబ్బారావు
శిరీష మేడం మీట్లో సో పడ్డ ఓకే, ఓకే, మేడం మేడం నా పేరు సుబ్బారావు. సుబ్బారావు. ఓకే, ఓకే సార్, కంటిన్యూ సార్, ప్లీజ్ సార్, గ్రేట్ లీడర్, వండర్ఫుల్ సెక్షన్ మేడం ద్వారా ఇచ్చారు, మీరు కూడా కొంచెం వాల్యుబుల్ థ్యాంక్ యూ మంచి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. ఓకే థ్యాంక్ యూ గ్రేట్ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చిన లీడర్స్ అందరికి కూడా పేరు పేరున నా నమస్సు మంజలి. సార్ నా పేరు పల్లి, నల్గొండ జిల్లా, తెలంగాణ. మేడం ఆల్రెడీ మాట్లాడారు చాలా విషయాలు. ఆ, దీంట్లో నేను కొన్ని విషయాలు మీతో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నా. ఒక అవకాశం ఎవరికి ఎలా వస్తుందో తెలియదు. సో అలాంటి అవకాశం అందరికీ మరి మీరు చేసిన పుణ్యమో, లేదా మీ తల్లిదండ్రులు చేసిన పుణ్యము, మీ పూర్వీకులు చేసిన ఏ పుణ్య నమ్మే దేవుడో ఆ రూపంలో డైరెక్ట్ గా వచ్చి ఆయన రాలేడు. కాబట్టి మనం చేసినటువంటి పుణ్య ఫలితాల వల్ల మనం ఎన్నో సార్లు మొరబెట్టుకోవడం ద్వారా సో ఒక అవకాశం అనేది, ఆపర్చునిటీ అందరికీ ఏదో రూపంలో వస్తుంటది. బట్ ఆ అవకాశాన్ని చాలా మంది తెలుసుకోలేక లేట్ చేస్తారు. బట్ తెలుసుకున్న తర్వాత ఆ అవకాశాన్ని మనం వదిలేస్తే ముమ్మాటికి అది మనదే తప్పు. సో ఇప్పుడు దాకా మేడం చెప్పినట్టుగా మాకు కూడా ఇదే అవకాశం కొన్ని పరిస్థితుల వల్ల మేము దాన్ని రికగ్నైజ్ చేయలేదు. సో ఎందుకంటే అప్పుడున్న పరిస్థితుల్లో పెద్ద పెద్ద కంపెనీలు, ప్రైవేట్ కంపెనీలు అనుకుంటే సహారా, అగ్రిగోల్డ్, పెరల్స్ ఇలాంటి ఎన్నో కంపెనీలు 2015, 16, 17 సంవత్సరంలో ఇబ్బంది పడుతున్న తరుణంలో ఎంఎస్ఆర్ గారు మేము మా ఏరియాలో చాలా వరకు వాళ్ళందరినీ చూసిన తర్వాత నా బ్రెయిన్ లో బాగా ఫిక్స్ అయింది. ఆల్రెడీ మనం గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నాం, మళ్ళీ ఇలాంటి ప్రైవేట్ సెక్టార్లో మనం వెళ్ళకూడదు, ఒక నెగిటివ్ భావన వస్తుంది. సో మన ద్వారా మనం వెళ్తే చాలా మందికి మనల్ని ఆదర్శంగా తీసుకుని వాళ్ళు వస్తారు, ఇబ్బంది పడతారు అని చెప్పి ఎలాంటి ఎంఎస్ఆర్ బావ గారు, నేను బావగారు అంటాం ఎందుకంటే బావనే కాదు, అంటే మాది ఒరే తరనే బ్యాచ్. చిన్నప్పటి నుంచి కూడా ఇద్దరం కూడా క్లోజ్ ఫ్రెండ్స్, మామయ్య కొడుకు. ఇద్దరం కలిసి చదువుకున్నాం 40 ఏండ్ల వరకు. మా ఇద్దరి ఇప్పుడు ప్రజెంట్ 45 ఏండ్ల వరకు కూడా మా ఇద్దరి స్నేహం. అలా ఫ్యామిలీ మేము అందరం కూడా బంధువులం. మరి ఆయన ఏది చేసినా నాకు చెప్తాడు, నేను ఏది చేసినా ఆయనకి చెప్పేవాళ్ళం. సో అంత స్నేహితులం. ఒకప్పుడు నాకు జాబ్ వచ్చినా ఏ రోజు కూడా అతను ఫీల్ కాలేదు, నా బావకి జాబ్ వచ్చిందని చెప్పి చాలా హ్యాపీగా నా దగ్గరకు వచ్చేవాడు. నేను ఏ రోజు కూడా నాకు జాబ్ వచ్చిందని చెప్పి ఇంతమంది కూడా గర్వం ఉండేది కాదు. ఎందుకంటే నా ఫ్రెండ్ ఇంకా డెవలప్ కావాలి సో అని చెప్పి నేను ఎప్పుడు కోరుకుంటుండేవాడిని. కానీ అతని లక్ష్యం చాలా బలంగా ఉండేది. ఈ రకమైనటువంటి హ్యాబిట్ మేము ఎందుకో గానీ మా తెలిసిన స్నేహంలో మా వాళ్ళలో చాలా మంది మా ఊర్లో మాతో పాటు ఉన్నటువంటి వాళ్ళ వ్యక్తుల్లో సపరేట్ గా వెళ్ళే వాళ్ళం. అంటే మాకు ఆ సరదాగా కాలేజ్ ఇది గొప్ప కాదు కానీ బట్ ఎందుకో మా యొక్క ఆలోచనలు వేరే ఉండేవి. సో అట్లా ప్రత్యేకంగా మేము కనీసం ఒక స్మోక్ లాంటి దానికి కూడా దగ్గరికి వెళ్ళలేదు. సో ఏదో సాధించాలి, ఏదో జీవితంలో ఇంకేదో నువ్వు సాధించాలని చెప్పి ప్రయత్నాలు చేస్తూ ఉండేవాళ్ళం. బట్ అలా చేస్తూ మేము కొన్ని రకాలుగా ఇబ్బందులు కూడా పడ్డాం. అంటే సక్సెస్ కోసం, 10 మందిని గెలిపించడం కోసం. సో హైదరాబాద్ లో కూడా ఇద్దరం కలిసి 18 లక్షల బిజినెస్ కూడా పెట్టాము, హాస్టల్ లాంటివి. సో అది మా ఇద్దరికి అనుభవం లేక అమౌంట్ కూడా పోగొట్టుకున్నాం. చేయాలి మనం గెలవాలి, ఆర్థికంగా గెలవాలి, 10 మందికి హెల్ప్ చేయాలి. సో ఎవరైనా మన దగ్గరకు వచ్చినప్పుడు లేదు అనకూడదు. సో ఉన్నంత చేయాలంటే మన దగ్గర ఉండాలి. గుండెనంటే ప్రేమ ఉన్నా, ఏదైనా వాళ్ళు అడిగినప్పుడు, ఆపదలు అడిగినప్పుడు ఇవ్వాలనే గుండెనంటే ప్రేమ ఉన్నా, బట్ మన దగ్గర ఎంతో కొంత డబ్బు ఉండాలి. ఎంతో కొంత చేసేటువంటి గుణం ఉన్న, గుణంతో పాటు ఆ మనీ కూడా ఉండాలి. సో అది ఉండాలంటే మనం మన దగ్గర సంపాదించాలి. సో మంచి మార్గంలో సంపాదించాలి అని చెప్పి కష్టపడే యొక్క పనులు ఎత్తుకుంటూ ఉన్న తరుణంలో మరి నాకు ఆ జాబ్ ద్వారా పెద్దగా నేను ఏం చేయలేకపోతున్నా. ఎందుకంటే వస్తుంది అయిపోతుంది. ఇలా జాబ్ లో లైఫ్ ఏదో చేంజ్ అవుతుంది అనుకున్నా. బాగా నన్ను ఇన్స్పైర్ చేశాడు ఒక టీచర్. సో నేను ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ కొట్టాలని అనుకుంటుండేవని. బట్ బావగారికి ఎంఎస్ఆర్ గారికి మాత్రం పొరపాటున కూడా జాబ్ అంటే ఇష్టం లేదు. ఆయన యొక్క భావాలు వేరే ఉంటాయి. ఏదైనా బిజినెస్ లో చేయాలి లేదా ఇంకేదైనా చేయాలని చెప్పి ఒక దగ్గర కూర్చున్న టైప్ కాదు ఆయన. నాకేందంటే నేను కొంచెం అడ్జస్ట్ అవుతుంటాను.
కాన్సన్ట్రేషన్ తోటి నేను టీచర్ కావాలనేది నా దాంట్లో నరనరాలు వెళ్ళిపోయింది. నాకు వెళ్ళాలి, ఖచ్చితంగా అదే చేయాలి. అంత హార్డ్ వర్క్ చేసి కొన్ని అహోరాత్రులు కష్టపడి లక్షల మందితో పోటీ పడి మరి చేస్తే నాకు ఆ జాబ్ 2002-2003 అకాడమిక్ ఇయర్ లో నాకు ఆ జాబ్ రావడం జరిగింది. సో జాబ్ వస్తే చాలా ఖుషి అయినా, ఎందుకంటే మా బంధువుల్లో అప్పటి వరకు గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళు ఎవరూ లేరు. సో అంతమందిలో నుంచి నేను చిన్న ఇద్దరం, అంటే మేము ఆల్మోస్ట్ మా కుటుంబాల్లో పేదరిక కుటుంబాలే. బట్ ఇలాంటి పేదరిక కుటుంబాల్లో ఒక ప్రభుత్వ ఉద్యోగం వచ్చిందంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మా నాన్నగౌడ గారు చాలా హ్యాపీగా అయ్యాడు. సో మా నాన్న కూడా ఎంతో ఆశించాడు, ఎందుకంటే ఇంటికి పెద్దోడిని, ఆయన ఒక్కడే భారంగా ఉండేవాడు, మరి మేము 5గురం. సో అట్లా మా వాడు ఏదన్నా నాకు ఏమైనా చేస్తాడు అనుకుంటే చేయాలని ప్రేమ ఉన్నా, నాకు వచ్చేటువంటి 6,000, 7,000, 10,000 తోటి అలా పెరుగుతున్నా, ఆ 6,000, 7,000 తోటి నాకు ఆ రెంట్లు ఇవన్నీ ఎలా తీసుకునేసరికి నాకే సరిపోయేది. అంటే వాళ్ళకి ఏదైనా చేద్దామని ఏదన్నా ఒక 10,000, 20,000 ఇయ్యాలన్నా నా దగ్గర సేవింగ్ ఉండట్లేదు. సో అలాంటి పరిస్థితిలో పిల్లలే పెరుగుతుండ్రు, ఖర్చులు పెరుగుతున్నాయి. సరే ఏదో కొంత ఇస్తున్నాం కానీ సాటిస్ఫాక్షన్ గా ఇవ్వలేకపోతున్నాం. ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ₹1,00,000 ఇవ్వాలన్నా ఏదో అప్పు చేయాల్సిన పరిస్థితి వస్తుంది కానీ సాటిస్ఫాక్షన్ ఇవ్వలేకపోతుంది. సో అలా మరి నా లైఫ్ పెద్దగా ఏం మారట్లేదు, కానీ జాబ్ గొప్పదే. కానీ జాబ్ లో నా దగ్గర చదువుకున్న పిల్లలు మాత్రం చాలా ఉన్నత స్థాయికి ఎదుగుతున్నారు వాళ్ళందరూ కూడా. బట్ నా లైఫ్ మాత్రం పెద్దగా మారట్లేదు. అలా నేను టీచర్ నుంచి లెక్చరర్ అయినా, రీసెంట్ ఒక 8 ఏళ్ల క్రితం నేను ప్రిన్సిపల్ గా కూడా సెలెక్ట్ కావడం జరిగింది. హోదా పెరుగుతుంది, అన్ని పెరుగుతున్నాయి, కానీ మనీ మాత్రం ఆ స్థాయిలో పెరగట్లేదు. ఖర్చులు విపరీతంగా పెరుగుతున్నాయి. పెరిగే ఖర్చులకు అనుగుణంగా మన ఆదాయం మాత్రం పెరగట్లేదు. ఏదైనా చేద్దామంటే ఒకసారి ఆల్రెడీ పెట్టుబడి పెట్టి దెబ్బతిన్నాయి. అవి కట్టడానికే నాకు ఈఎంఐలతో ఇబ్బంది పడుతుంది. సో పిల్లల చదువులకు ఎక్కువ అయిపోతున్నాయి. ఇంకేదన్నా చేద్దాం అనుకుంటే మనకు టైం సెట్ కావట్లేదు. అదే మనకు ఏదన్నా చేద్దామంటే అవకాశాలు మాత్రం ఏది చేద్దామన్నా బయట అంతా కూడా చాలా మోసాలు ఉన్నాయి. సో కాబట్టి మైండ్ అనేది అటువైపు పోవట్లేదు. సో అందుకు కాబట్టి ఇదే జీవితం అనుకున్న తరుణంలో ఎంఎస్ఆర్ గారు మళ్ళీ 2017లో ఈ అవకాశం తీసుకొచ్చి బాగా కలిసి చేద్దాం రా అంటే, నేను ఏం మాట్లాడకుండా మా మేడం పేరు మీద ఐడి తీసుకున్నాను. ఫస్ట్ అసలు ఏం చెప్పలేదు ఆయన. బావ ఇట్లా ఉంది, నేను ఒక బిజినెస్ అనేది ఒకటి వచ్చింది అంటే, చూడు బావ ఒకసారి ఆలోచించుకో, మళ్ళీ ఒకసారి, ఇప్పటికే చాలా సార్లు మనం దెబ్బతిన్నాం, ఈ మార్కెటింగ్ ఫీల్డ్ కొంచెం ఇబ్బందిగా ఉంటది, ఒకసారి ఆలోచించంటే, లేదు బావ నేను ఆల్రెడీ డెసిషన్ తీసుకున్నా అన్నాడు. సరే ఓకే, నువ్వు తీసుకున్నావు కరెక్ట్, మేము కూడా తీసుకున్నాం అని చెప్పి, సరే నీ ఇష్టం అని చెప్తే ఐడి ఇచ్చినాం. ఐడి తీసిన తర్వాత హైదరాబాద్ వెళ్ళి ₹3,000 ప్రొడక్ట్ తీసుకొచ్చుకొని ఇద్దరం వెళ్ళి తీసుకొచ్చి వాడినాం, బాగున్నాయి. బట్ ఆ తర్వాత ఆయన వెళ్తూ ఉన్నాడు, మమ్మల్ని మాత్రం నేను రానేమని చెప్పి పిలవలేదు. నేను కూడా ఒకవేళ పిలిచినా కూడా పోకపోయేవాడిని, ఎందుకంటే నాకు పూర్తిగా చుట్టూ ఉన్న అందరూ చాలా ఈ ప్రైవేట్ కంపెనీలో డబ్బులు కట్టి మోసపోయి ఆ ఊర్లో కేసులు అవుతున్న టైంలో, ఆ సందర్భాలు అగ్రిగోల్డ్, సహార్ లాంటివి. సో అలా టైంలో నాకు అసలు పొరపాటును కూడా దాని మీద ఆలోచన లేదు. సో అలాంటి సందర్భంలో మాకు ఈ అవకాశం, నాకు ప్రమోషన్ ఇచ్చి ఇట్లా మేడం చెప్పినట్టుగా వెళ్ళటం జరిగింది. సో అది విధంగా నా లైఫ్ అక్కడ ఒక 5-6 ఏళ్ళు నేను బావతో ఏదైనా ఫోన్ మాట్లాడినా వెస్టేజ్ మాత్రం దీని గురించి డిస్కస్ చేయకపోయేది. సో ఆయన కూడా సర్లే ఇక్కడ ఇప్పుడు ఈయన తెలుసుకోలేడు, ఇప్పుడు ఇబ్బంది పడ్డాం కాబట్టి ఇప్పుడు నన్ను బిలీవ్ చేయలేకపోతుండు, వ్యవస్థను బిలీవ్ చేయలేకపోతుండు, నన్ను నమ్ముతుండు కానీ వ్యవస్థను బిలీవ్ చేయలేకపోతుంది. తెలుసుకున్నారు ఏదో రోజు వస్తానని చెప్పి ఆయన మాత్రం ఒక మహా సామ్రాజ్యాన్ని స్టార్ట్ చేశాడు, మనందరికి తెలుసు. సో ఆ సామ్రాజ్యం గురించి మాకు తెలవాలన్నా నాకు టైం రాలేదు. నేను అదే అనుకుంటున్నా. ఆ టైము 2000 లాస్ట్ ఇయర్ ఎండింగ్ లో మాకు వచ్చి రావడం జరిగింది, మరో రూపంలో. సేమ్ కజిన్ బ్రదర్, మా బావకు, ఎంఎస్ఆర్ బావకి కజిన్ బ్రదర్ రూపంలో రేపల్ల. తర్వాత వాళ్ళ డౌన్ లో మా బామర్ది ఉంటాడు, మేన బామర్ది. సో ఆయన వచ్చి మాకు ఇది చెప్పినప్పుడు అసలు అతను కూడా మళ్ళీ చెప్పి, మళ్ళీ అది ఐడి పక్కన పెట్టి కొత్త ఐడి వేసి, సో ఐడి చేసి వాళ్ళు మళ్ళీ ఇది ఇలా ఉంటుంది అని చెప్పి మాకు ప్రోడక్ట్లు వాడిస్తూ, సో ఒక మీటింగ్ మేమే అనుకోకుండా వెళ్ళిన తర్వాత దీని యొక్క గొప్పతనం తెలుసుకొని, సో ఈ రోజు వెస్టేజ్ లో శిరీష మేడం చెప్పినట్టుగా ప్రయాణం సాగిస్తున్నాం. సో ఒక్కసారి నేను మీ అందరికీ మరొకసారి నేను చెప్పేది ఏంటంటే, దయచేసి లీడర్స్, ఈ అవకాశం అనేది మీరు ఇప్పుడు జూమ్ లో ఆల్రెడీ కొంతమంది, తెలుసు ఎంతమంది ఉన్నారు, 242 మెంబర్స్ ఉన్నారు అనుకుంటా. సో లీడర్స్ ప్లీజ్, మీరు ఇందులో చాలా మంది ఆల్మోస్ట్ సక్సెస్ అయిన పర్సన్స్ కొంతమంది ఉన్నారు. బట్ సక్సెస్ అవుతామా లేదని కొంతమంది డౌట్ లో ఉంటుండ్రు, లేదా ఇది వర్కౌట్
లేదో, తర్వాత మనకు కొన్ని రకాలైనటువంటి స్కిల్స్ అంటే మాట్లాడే టాకింగ్ పవర్ లేదేమో, అసలు లేదు మనం అవుతుందో కాదో, ఇలా డౌట్ఫుల్ ఉన్నటువంటి వ్యక్తులకి నేను అందరికీ మీ ఒక్కడికే చెప్తున్నా, అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. సో ఇది ఒక అవకాశం. ఎన్నో మంచి అవకాశాల్లో వెస్టేజ్ ఇస్ ద బెస్ట్ బెస్ట్ ఆపర్చునిటీ. ప్లీజ్ లీడర్స్, దయచేసి మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. ఇందులో ఆల్రెడీ రోజు జూమ్ లో వింటున్నారు పాత వాళ్ళు, నేను కొత్తగా చెప్పేది ఏం లేదు. బట్ అవకాశం అనేది అంటే వచ్చిన తర్వాత నిర్లక్ష్యం చేస్తూ లేకపోతే ఏదో ఒక రకంగా మనం చేస్తే, మేము ఆ రోజు తెలుసుకోలేక ఇలాంటి జూములు ఆ రోజులు లేవు. ఎంఎస్ఆర్కి ఏదైనా మేము సబ్బు పేస్ట్ కొనాలంటే హైదరాబాద్ వెళ్ళి తీసుకొచ్చేవాడు. ఒకసారి ఆలోచించండి. సక్సెస్ అయిన లీడర్స్ లేరు, ట్రైనింగ్స్ లేవు, జూములు లేవు, ఏమి లేకున్నా కూడా అందులో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని గుర్తించి జీవితంలో నేను ఏదో ఒకటి సాధించాలి అనేటువంటి పట్టుదలతో వెళ్ళాడు. సో నేనేమంటున్నంటే, మీకు అదే అవకాశం వచ్చింది. మీకైనా మాకైనా అందరికోండి. క్లారిటీ తీసుకున్న తర్వాత మనం ఏమేమి కావాలో దీన్ని తగ్గట్టుగా మార్చుకుందాం, ఒదిగిపోదాం. కారణం ఏంటంటే అలా మారకపోతే మనిషి జీవితానికి మనుగడే ఉండదు. సో ఆ కాలానుగుణంగా, పరిస్థితులకు అనుగుణంగా మనందరం కూడా మారినప్పుడే మన జీవితానికి అర్థం పరమార్థం ఉంటుంది. ఎంఎస్ఆర్ గారు, మేమిద్దరం ఆయన యొక్క భావాలు, ఆయన ఉన్నట్లో మంచి అన్నీ ఉంటాయి. కానీ కొన్ని రకాలు ఆయన అప్పుడు ఏమి లేని టైంలో అలా వచ్చేవాడు అంతే. వారం రోజులు మా ఇంటి దగ్గర ఉంటాడు. అంటే అప్పుడు గమ్యం లేదు, గోల్ లేదు, ఏం సాధించాలన్నటువంటి లక్ష్యం లేదు. ఏదో అలా జీవితంలో ఆపర్చునిటీ లేవు. అతను సాధించాలన్నా కూడా ఆపర్చునిటీ లేదు. లేనప్పుడు ఏం చేస్తాం? అవకాశాలే లేనప్పుడు ఏం చేస్తుంటాం? ఏదో రకంగా టయాన్ని ముందు వేస్ట్ చేస్తూ ఉంటాం. సో అట్లా మేము ఇద్దరం కలిసి సరదాగా ఎన్నో సార్లు రోజుల తరబడి, అప్పుడు ఫ్యామిలీ మా మ్యారేజ్ చేసుకున్నప్పుడు కూడా ఎన్నో రోజులు వేస్ట్ చేసేవాళ్ళు. అట్లా గమ్యం లేనటువంటి జీవితంలోంచి ఒక్కసారి యొక్క అవకాశం అందిపుచ్చుకున్న తర్వాత ఈ రోజు టయాన్ని ఎలా అంటే నిమిషం కూడా వేస్ట్ చేయట్లేదు ఎంఎస్ఆర్ గారు. 5 లేదా 6 మీటింగ్లు పెట్టి ఇతనేనా అంటే ఒకప్పుడు, ఎందుకంటే మీ అందరికి తెలియకపోవచ్చు ఎంఎస్ఆర్, నేను బై బర్త్ నుంచి అంటే చైల్డ్హుడ్ నుంచి ఒకే మంత్లో పుట్టాం ఇద్దరం. ఒకే సంవత్సరం ఒకే మంత్లో ఇద్దరం పుట్టాం. సో అలాంటి నుంచి 46 ఏళ్ల వరకు మేము ఇద్దరం కలిసి మెలిసి మేము పెరిగినాం. సో అలాంటి ఎంఎస్ఆర్ ఇంతగా ఎలా మారాడు అంటే, జీవితం ఎన్ని నేర్పించిందో ఒకసారి చూడండి. ఒకప్పుడు 10 గంటల వరకు కూడా పండుకునే వ్యక్తి, నేను ఎన్నోసార్లు తిట్టేవాడిని. అంటే ఏం చేస్తాం బాబా, ఏముంది, మనం ఏం చేయాలి, ఏది లేదు అని చెప్పి అవకాశం కోసం ఎదురు చూస్తుండేవాడు. ఆ టైంలో అంత టైం వేస్ట్ చేస్తాడు. ఈ రోజు అంబులెన్స్ 24/7 ఎందుకు పనిచేయనప్పుడు, మనం మనిషిగా ఉన్నటువంటి మనం ఎందుకు పని చేయకు, వాహనమే పని చేస్తున్నప్పుడు మరి మనం ఎందుకు చేయకూడదని చెప్పి దాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాడు. సో ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా, ఏ స్థాయికి ఎదిగాడంటే రాబోయేటటువంటి కొన్ని సంవత్సరం నాకు తెలిసి మా బంధువుల్లో, మా ఆ సర్కిల్లో అలాంటి మహోన్నతమైన వ్యక్తి మరొకసారి పుడతాడో లేదో గ్యారెంటీ లేదు. సో అలాంటి అద్భుతంగా తన యొక్క జీవితాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నాడు. సో ఇదే అవకాశం, అలాంటి పేద బిడ్డ ఒక స్థాయి వ్యక్తి 2,000 రూపాయలు సామ్రాజ్యం నిర్మించాడు. సో ఒక్కసారి ఆ ఏమీ లేని రోజుల్లోనే మనం ఎందుకు సాధించలేమనేది మనకు మనం ప్రశ్నించుకోండి. ఈ రోజుల్లో ఇంత ఉన్నాయి, అన్ని స్టోర్స్ దగ్గరలో ఉన్నాయి, మీటింగ్స్ ఉన్నాయి, ట్రైనింగ్స్ ఉన్నాయి, బూట్ క్యాంప్ జూములు ఉన్నాయి, ఇన్ని ఉన్నా ఎక్కడ పోయినా సక్సెస్ఫుల్ లీడర్స్ ఉన్నారు, ఫెయిల్ అయిన వాడు కూడా ఉంటారు. మనం ఎవరిని తీసుకోవాలి? సక్సెస్ అయిన లీడర్ని తీసుకోవాలి. మీ పిల్లవాడు ర్యాంక్ కొట్టాలంటే ఆ రంగంలో ఆ ర్యాంక్ కొట్టిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి, సార్ మీరు ఎలా సాధించారు, లేదా అమ్మాయి, ఆ పాపనో లేదా బాబునో ఏం సాధించారు, ఏం మెటీరియల్ చదివారు, ఎలా కష్టపడ్డారు, సో నేను కూడా ఆ రంగంలో ర్యాంక్ కొట్టాలనుకుంటున్నా, సాధించాలనుకుంటున్నా, ఏం చెప్తే అతను ఎలా సాధించాడో అతనికి మెలకులన్నీ నేర్పిస్తాడు. మనం చేసే పొరపాటు ఏంటంటే, వెస్టేజ్ లో ముందుకు పోవాలంటే మనం చేసే పొరపాటు ఏంటంటే, ఎవడైతే ఫెయిల్ అవుతాడో ఒక రంగంలో, ఆ రంగంలో ఫెయిల్ అయిన దగ్గరికి వెళ్ళిని వ్యక్తిని ఆదర్శంగా తీసుకుంటాం. పలానాడు వెస్టేజ్ లో పనిచేశాడంట, ఏం డబ్బులు రాలేదంటే ఆగిపోయాడు. అంటే మనం ఎలా ఉందంటే, మనం చేసే పని ఎలా ఉందంటే, ఆ రంగంలో ఫెయిల్ అయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఎలా అడిగితే ఎలా ఫెయిల్ కావాలో చెప్తాడు. వెస్టేజా, వేస్ట్, డబ్బులు రేట్లు ఎక్కువ, లేదా ఇందులో తిరగాలి, అది చేయాలి, ఇది చేయాలి, వీళ్ళు ఒప్పుకోరు, వాళ్ళు ఒప్పుకోరు, ఊకేడు తిరగాలి, ఏం చేస్తాం, వాళ్ళు రారు, వినరు, ఏదో రకంగా అతను ఎలా ఫెయిల్ అయిందో ఆ ఫెయిల్ అయిన విషయాలు చెప్తే మనకు మైండ్ కూడా ఏమంటుందంటే, ఓ ఇలా దీంట్లో ఇలా ఇన్ని కష్టాలు ఉంటాయి, ఇన్ని ఇబ్బందులు ఉంటాయి,
అని చెప్పి మన మైండ్ అనేది యాక్సెప్ట్ చేయదు. ఎప్పుడు కూడా మన మైండ్ అనేది ఎలా ఉంటదంటే రెస్ట్‌ని కోరుకుంటది. అంటే కంఫర్ట్‌ని కోరుకుంటది. కష్టపడనీదు. సో, అలాంటి మనం మైండ్ సెట్ ఓకే. దాన్ని పెట్టేసి వదిలేస్తాం మనం. ఆ ఆపర్చునిటీని లీవ్ చేస్తాం. సో, మై రిక్వెస్ట్ ప్లీజ్ లీడర్స్, దయచేసి ఒక్కసారి ఆలోచించండి. నువ్వు ఈ రంగంలో గెలవాలంటే నిన్ను నడిపిస్తున్నటువంటి మంచి మెంటర్‌ని, అప్లైనర్‌ని ఎంచుకొని ముందుకు వెళ్ళు. సో, అద్భుతంగా రాణిస్తావు. ఇందులో ఏమీ లేదు. పెద్దగా మనం దీంట్లో పేజీలు ఆరాలు తీయాల్సిన అవసరం లేదు. పెద్దగా క్లారిటీ కూడా అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ 22 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌డ్. సో, మనలాంటి ఇప్పుడు మేము కూడా ఎంతో కొంత సెర్చ్ చేసే వస్తాం కదా! అలా అని చెప్పి మీరు సెర్చ్ చేయవద్దని కాదు. బట్ మీరు ఆ రంగంలో ఏం చేయాలో, ఎలా చేయాలో క్లారిటీ తీసుకోవడానికి కొద్ది రోజులు కేటాయించినా పర్వాలేదు గానీ, బట్ క్లారిటీ తీసుకోండి. క్లారిటీ తీసుకొని, తొందరగా క్లారిటీ తీసుకొని ఒక ప్రయాణాన్ని సాగించండి. ఇంప్లిమెంట్ చేయండి. లేకపోతే కాలం మన కోసం ఆగదు. సో, ఎందుకంటేనంటే ఎన్నో రకాలుగా సెర్చ్ చేసాం. ఏ టైప్‌లో చూసినా, ఎలా చూసినా ఎతికలతో, విలువలతోటి ఈ యొక్క సంస్థ అనేది ముందుకు వెళ్తుంది. భవిష్యత్తులో కూడా ఈ సంస్థకు ఎలాంటి ఢోకా లేకుండా ముందుకు వెళ్తుంది. కారణం 22 సంవత్సరాల నుంచి 450 రకాల ప్రొడక్ట్స్ తోటి అన్ని హెల్త్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ తయారు చేస్తూ కమర్షియల్‌గా పెద్దగా జనాల్ని అట్రాక్ట్ చేసేటువంటి ప్రొడక్ట్‌లు పెట్టకుండా కేవలం హెల్త్ రిలేటెడ్ ప్రొడక్ట్‌లు పెడుతూ విలువలతోటి, ఎథిక్స్ తోటి ముందుకు వెళ్తున్నప్పుడు హానెస్ట్‌గా ఉంది, నిజాయితీగా ఉంది, విలువలతో ఉంది. కంపెనీ చాలా స్టాండర్డ్‌గా ముందుకు వెళ్తుంది. సో, ఇండియాలో మోస్ట్ ట్రస్టెడ్ కంపెనీ మీరు గూగుల్‌లో కొట్టి చూడండి. ద నంబర్ 1 డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ, మోస్ట్ ట్రస్టెడ్ కంపెనీ కొడితే దట్ ఈస్ వెస్టేజ్ అండ్ ఇండియన్ కంపెనీ అని వస్తుంది. సో, ఇలాంటి గ్రేట్ ఆపర్చునిటీ, గ్రేట్ మనం కంపెనీలో మనందరం పని చేస్తున్నందుకు ప్రౌడ్‌గా ఫీల్ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త వాళ్ళందరూ గూడా. సో, ఇది మీకు తెలవకపోవచ్చు. సో, మీ ఇల్లు మీరు ఇప్పుడు ఉదాహరణ నేనొచ్చినప్పుడు నేను ఈరోజు చూస్తే అది కొత్తగా ఉండొచ్చు. కానీ దాని రిజిస్ట్రేషన్ ఎక్కడో ఉంటుంది గ్రామ పంచాయతీ దగ్గర. మీరు బైక్ కొంటే రిజిస్ట్రేషన్. అలా మీరు అన్నీ కూడా మీరు మీ పందాలో మీరు తెలుసుకోండి. అప్లైనర్ దగ్గర కూర్చోండి. లేదా మీటింగ్స్‌కి వెళ్లి తెలుసుకొని వన్స్ ఒక్కసారి డిసైడ్ అయిన తర్వాత, వన్స్ ఒక్కసారి ఇవన్నీ క్లారిటీ వచ్చిన తర్వాత మై హంబుల్ రిక్వెస్ట్, ఎవ్వరు కూడా దీన్ని చిన్నగా చూడగాకండి. వస్తాయి సార్. ఏమి రావు చెప్పండి. 10 సంవత్సరాలు మా మేడం మా స్కూల్‌లో పనిచేసేది. నేను 24 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఎన్ని కష్టాలు రాలేదు చెప్పండి. ఎన్ని అవమానాలు రాలేదు చెప్పండి. ఎన్నో సార్లు పేపరోళ్ళొచ్చి నీకు అది రాస్తాం, ఈ స్కూల్ ఇది ఉంది, అది ఉంది ఎన్నో రాస్తాడు. సో, వాళ్ళొచ్చి ఎన్నో రకాల ఇబ్బందులుంటాయి. పై బాస్ నుంచి ఇబ్బందులుంటాయి. సో, ఎన్నో రకాల ఒక్కోసారి ఆహ్, ఇంట్లో పిల్లవాడు బాలేనప్పుడు ఒక రూ. 2,00,000 పక్క వాళ్ళని అడుగుతున్నప్పుడు అది బాధ అనిపించదా? నేను స్టార్టింగ్ దశలో నాకు కార్ లేదు. సో, ఫంక్షన్‌కి వెళ్తున్నప్పుడు చాలా మంది నా దోస్తుగాళ్ళు లేకపోతే మా వాళ్ళు వేరే వాళ్ళు కొంతమంది మంచి ఫ్యామిలీతోటి కార్‌లో వస్తున్నప్పుడు అది అవమానంగా అనిపించట్లేదా? మరి నాకెందుకు కారు లేదని చెప్పి అనిపించినప్పుడు ఆ రోజు ఆ పడే ఆ బాధ కంటే ఈ రోజు నువ్వు తల వంచి 2 సంవత్సరాలు ఈ చిన్న చిన్న బాధల్ని, కష్టాల్ని, ఇబ్బందుల్ని, రిజెక్షన్ వీటన్నిటిని ఎదుర్కొంటే ఒక్కసారి చూడు 2 ఇయర్స్ తర్వాత జస్ట్ 1½ ఇయర్ సీరియస్‌గా మేము పని చేయబట్టి 8 నెలలు. సీరియస్‌గా. అంతకుముందు మాకు పార్ట్ టైమ్‌గానే పొద్దున స్కూల్‌కి పోతున్నాం. సాయంత్రం ఏదో ఒక గంట, 2 గంటలు చేస్తే ఆల్‌మోస్ట్ మాకు ఒక 20,000-30,000 రెగ్యులర్‌గా పడుతుండేది. సో, మీకు పార్ట్ టైమ్ చేస్తారు. కొంతమంది మీరు ఫుల్ టైమ్ చేస్తే ఇంకా ఎక్కువ సంపాదించుకోవచ్చు. 6 నెలలకు 1,00,000 వచ్చినోళ్ళు కూడా ఇక్కడ ఎంతైనా ఉంది. సో, అన్ని సంవత్సరాలు మనం ఇబ్బందులు పడటానికి సిద్ధమవుతున్నామే మెంటల్‌గా. ఒక్క 2 సంవత్సరాలు. జస్ట్ 8 నెలలు వర్క్ చేస్తే రూ. 70,000 వచ్చింది సార్. అందులో మళ్ళీ సుమారుగా ఒక 16 మందికి 35,000, 25,000, 20,000, 18,000, 14,000, 13,000 ఇలా సుమారు ఒక 500-600 మందికి డబ్బులు ఇప్పిస్తూ రూ. 100 పైబడి నుంచి అందరికి డబ్బులు ఇప్పిస్తూ మనం తీసుకోవటం ఎక్కడుంది ఒక్కసారి ఆలోచించండి. ఎక్కడ పని చేయాలో ఆలోచించండి. మనం అక్కడ నీళ్లు పడవని తెలిసినా కూడా మనం అక్కడే పని చేయడానికి ఎన్ని ఇబ్బందులైనా అక్కడ పడటానికి మీరు మెంటల్‌గా ఫిక్స్ అయ్యారు. దయచేసి దాన్ని చేంజ్ చేయండి. మనిషి ఎప్పుడు కూడా అభివృద్ధి వైపు ఉండాలని చెప్తారు. సో, అభివృద్ధి వైపు అవకాశం లేనప్పుడు అక్కడే ఉన్నాం, ఆగిపోయినాం. అవకాశం వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మీరు అక్కడే ఆలోచించుకుంటే నాది ఇదే జీవితం, ఇదే అని అనుకుంటే మాత్రం దయచేసి మిమ్మల్ని క్షమించరు. ఎవరు మీ కుటుంబమే క్షమించరు. డాడీ పలానా వ్యక్తి వెస్టర్‌లో జాయిన్ అయ్యారట. ఈరోజు రూ. 1,00,000 సంపాదిస్తుండు. పెద్ద ఇల్లు కట్టాడు. మంచి లగ్జరీ కార్‌లో తిరుగుతుండు. ఫ్యామిలీ లైఫ్ పిల్లలు మంచి స్కూల్‌లో చదివిస్తుండ్రు. మరి మమ్మల్ని ఎందుకు నీకు ఈ అవకాశం వచ్చిన తర్వాత కూడా నువ్వెందుకు పట్టుకోలేకపోయావని చెప్పి 2 సంవత్సరాల తర్వాత నీ కడుపున పెట్టిన బిడ్డలు నిన్ను ప్రశ్నించినప్పుడు అప్పుడు ఒక్కసారి అప్పుడు తెలుస్తది ఆ పెయిన్ అనేది. అయ్యో! నేను ఎందుకు పొరపాటు చేశానని చెప్పి. ఏం చేయమంటుండ్రు సార్? హ్యాపీగా ప్రొడక్ట్స్ వాడుకోమంటుండ్రు. హ్యాపీగా నీకొచ్చిన రిజల్ట్‌ని నలుగురు షేర్ చేస్తే మొహమాటం ఏముంది సార్?
5 సంవత్సరాలు చేసినటువంటి వృత్తి కోసం పెద్ద పెద్ద ప్రధానమంత్రులు వచ్చి గడ్డాలు పట్టుకొని చేతులు పట్టుకొని అమ్మా అయ్యా అని చెప్పి ఓట్లాడుకుంటున్నటువంటి వాళ్ళకే లేనప్పుడు 5 తరాలు కాదు కదా, సుమారుగా నీ వంశం ఉండేంత వరకు కూడా నీ 3 తరాల వరకు సంపాదించేటువంటి అవకాశాన్ని ఒక ఫ్రీ ఐడి ద్వారా నీకు ఇస్తున్నప్పుడు ఎంత రిక్వెస్ట్ చేయాలో ఒకసారి ఆలోచించండి. ఎక్కడ ఉంటున్నాం మనం ఆలోచించండి. ఏం పొరపాటు, ఏం ఒక్కోసారి నాకు కూడా ఇంత గెస్టెడ్ ఎంప్లాయీ నేను ఒక చైర్ లో కూర్చొని ఒక కింగ్ లాగా ఒక చిన్న సామ్రాజ్యం ఒక రాజులాగా బ్రతుకుతున్నాడు ఏసీలో ఉన్నటువంటి వ్యక్తి నేను కిందికి వెళ్ళి ఈరోజు 5 నెలలు సుమారుగా ఇప్పుడు 6 నెలలు లాంగ్ లీవ్ పెట్టాను. తెలియనప్పుడు నేను 7 సంవత్సరాలు వేస్ట్ చేశా. బట్ ఈ అవకాశం నాకు ఒకసారి మీటింగ్ వెళ్ళి తెలుసుకొని క్లారిటీ తీసుకున్న తర్వాత ప్రాణం పెట్టి పనిచేస్తున్నాం ఇద్దరం భార్యాభర్తలు. ఆల్రెడీ వెరీ కంఫర్ట్ జోన్ ఉన్నాం మేము, వెరీ కంఫర్ట్ జోన్ ఉన్నాం. 1,80,000 మేము ఇద్దరికి శాలరీ వస్తుంది, దాని ఇద్దరం జీరో పెట్టుకున్నాం. ఆమె ఆల్రెడీ 1 ఇయర్ క్రితం డ్రాప్ అయింది మా మేడం. నేను ఇప్పుడు అక్టోబర్ నుంచి లాంగ్ లీవ్లో ఉన్నా. సుమారుగా ఇప్పుడు 6 నెలలు లాంగ్ పెట్టాలంటే 9 లక్షల రూపాయలు లాస్. మాకు అంత వస్తుందా సార్? ఒకసారి ఆలోచించండి. 9 లక్షలు మాకేమైనా వస్తుంది? ఇప్పుడు 50,000, 60,000, 70,000 వస్తుంది. 60,000-70,000కు 1,80,000 కమిట్ అయినటువంటి మా కుటుంబం కమిట్మెంట్స్ ఉంటాయి ఆల్రెడీ, ఏదో కట్టాలి, పిల్లల ఫీజులు అవి ఉన్నా, అయినా మంట ఎక్కువ పెట్టుకోవాలి. ఎందుకంటే నా దోస్తు గెలిచాడు, నా ప్రాణ స్నేహితుడు ఒక మంచి సామ్రాజ్యాన్ని క్రియేట్ చేశాడు, కొన్ని వేల మంది జీవితాలు మారుస్తున్నాడు. ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి? ఎవడో బయట రాష్ట్రం కాదు కదా, నా పక్కన ఉన్నటువంటి నా రోజు చట్టా పట్టాలు వేసుకున్నటువంటి నా దోస్తు అంత మంచి లైఫ్ లీడ్ చేస్తున్నప్పుడు సో కంపేర్ ఎవరిని చేసుకోవాలంటే ఇప్పటి వరకు నేను ఏం కంపేర్ చేసుకున్నానంటే నాతో పాటు నేనే తోపు లాగున్నప్పటి వరకు. సో ఎప్పుడైతే అవకాశం వచ్చి ఇదే అవకాశంలో గెలిచిన వ్యక్తిని మనం ఎందుకు తీసుకోకూడదని చెప్పి నా సమకాలికులను మనం గెలిచిన వ్యక్తులను ఆదర్శంగా తీసుకుంటే తప్పకుండా మన మైండ్ సెట్ మారుతుంది. సో ఆ విధంగా మన అందరం కూడా ఆ మైండ్ సెట్ తోటి ముందుకు వెళ్తే అద్భుతమైన రిజల్ట్ సార్. ఏం చేయాలి, ఏం ఉంటుంది చెప్పండి? 2 సంవత్సరాలు జస్ట్ ఒక 8 నెలలు కష్టపడితే 70,000 రూపాయలు వచ్చింది. తద్వారా ఒక 150 మంది పైబడి డబ్బులు ఇప్పిస్తూ వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపుతూ మనం వెలుగుతున్నాం. కిక్ ఎలా ఉందో చూడండి సార్. మన ద్వారా డబ్బులు వస్తున్నాం, మన ద్వారా వాళ్ళకి ఆరోగ్యం వస్తుంది, మన ద్వారా వాళ్ళకి ఇట్లా లైఫ్ ఇస్తున్నాం. ఒక 10,000 రూపాయలు ఎక్స్ట్రా వస్తే సార్ నాకు హ్యాపీగా ఉంది. గతంలో నేను ఒక 20,000 సంపాదిస్తున్నా, ఈ 10,000 వస్తే నాకు ఈఎంఐ వెళ్తుంది, నాకు ఈ పిల్లల ఫీజు వెళ్తుందని చెప్పి అతను చెప్పినప్పుడు ₹1,00,00,000 సంపాదించిన ఆనందం వస్తుంది సార్. మనిషికి సాటిస్ఫాక్షన్ అది కావాలి. దీంట్లో అదే ఒకరిని ముంచో లేకపోతే మనం మోసగించో లేకపోతే మనల్ని ఇబ్బంది పెట్టో మనం డబ్బు సంపాదిస్తే మనకు నిజంగా కూడా అది చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది. నువ్వు ఆ రోజు వచ్చినా కూడా లేదా లంచాలు తీసుకునో లేకపోతే వాడిని కొట్టో వీడిని కొట్టో లేదా గంజాయి స్మగ్లింగ్ చేస్తూ జూట ఏదో రకాల మాయ మాటలు చెప్పి సంపాదిస్తే నిజం కూడా అది మనకు ఎక్కదు సార్. చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది. ఆ డబ్బు ఖర్చు పెడుతున్నా కూడా ఇది పరుల సొమ్ము కదా అని చెప్పి బాధ అనిపిస్తుంటది. ఈ రోజు వెస్టేజ్ ద్వారా వాళ్ళకి ఆరోగ్యం ఇప్పిస్తూ, వెస్టేజ్ ద్వారా వాళ్ళకు డబ్బులు ఇప్పిస్తూ, వాళ్ళకి గెలిపిస్తూ మనం గెలిస్తే ఏమిరా కిక్ అనిపిస్తుంటది. అది అది అద్భుతమైనటువంటి కిక్ సార్. దయచేసి మీరు ఒక్క నలుగురిని గెలిపించండి. లైఫ్ ఎలా ఒక్కసారి ఆలోచించుకొని ఏంటి నా జీవితం అని చెప్పి నేనే బ్రతకడం కష్టం అనుకున్న తరుణంలో నేను నా ద్వారా కొంతమందికి లైఫ్ ఇస్తున్నాను. వస్తారు, ఈ రోజు మిమ్మల్ని రిజెక్ట్ చేయొచ్చు. నేను రాలేదా చెప్పండి? నేను రాలేదు. అంత ప్రాణ స్నేహితుడు అడిగినప్పుడు బాధపడి ఊకొని ఉంటే ఈరోజు నెలకు 18 లక్షల రూపాయలు సంపాదించడం కాకుండా కోటీశ్వరుడు అయ్యాడు. తన బిడ్డల వంశం మార్చుకున్నాడు. సో రాబోయే కొన్ని 2 రాష్ట్రాలు కాదు కదా, భారతదేశంలోని అత్యున్నత స్థాయికి వెస్టేజ్ ద్వారా వెళ్ళినటువంటి ఎంఎస్ఆర్ గారు గెలిచిన తర్వాత మా వాళ్ళు అందరూ ఇప్పుడు 1 by 1 వస్తున్నావా లేదా? సో ఆ రోజు మేము ఎగతాళి చేసినానో లేకపోతే ఆ రోజు మేము రాలేదనో బాధపడుతూ లేకపోతే రిజెక్షన్స్ ని తట్టుకోలేక ఆగిపోయి ఉంటే మనందరం ఎక్కడ ఉండేవాళ్ళం? సో నేనేమంటున్నానంటే మీరు కూడా ఇప్పుడు రిజెక్షన్స్ వస్తున్నాయని ఇప్పుడు మనం పోవాలంటే ఆ సార్లే పనికి మాలినటువంటి పైన మోటివేషన్ క్లాసులు మన గతంలో పెద్దవాళ్ళు తెలియక అప్పుడున్న కాలానుగుణంగా మంచం ఉన్న కాడికే కాలు సర్దుకోవాలి లేదా చచ్చిపోయి ఏం సంపాదిస్తే ఎక్కువ డబ్బు సంపాదించి ఏం చేస్తే ఎవరు కట్టపోం సార్. బట్ డబ్బు కావాలి, ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే ప్రతి అవసరం డబ్బుతో ముడిపడింది. నువ్వు పిల్లలు చదివించాలన్నా లేదా పిల్లల ఫీజు కట్టాలన్నా లేదా నువ్వు ఏ పని చేయాలన్నా ఏంది కొనాలన్నా ఈవెన్ దో చనిపోయినట్టు కర్మకాండాలు చేయాలన్నా ఇంట్లో వాళ్ళ కర్మకాండ ఎవరన్నా పెద్దవాళ్ళు చనిపోయిన కర్మకాండాలు చేయాలన్నా ఈరోజు లక్షల రూపాయలు అవసరం అవుతుంది. నువ్వు ఏది చేయాలన్నా ఏ వస్తువు తీసుకోవాలన్నా ప్రతిదీ డబ్బుతో ముడిపడి ఉంది. ఆ డబ్బు ఉంటే లేకుంటే కొంత చేయొచ్చు, డబ్బు ఉంటే ఎంతేం చేయొచ్చు. సో అంత ప్రాముఖ్యత ఉన్నటువంటి ఆదాయము, ఆ ఆదాయము నిజాయితీ మార్గంలో వస్తున్నప్పుడు దయచేసి వెనకడుగు వేయకండి. పాజిటివ్గా ఆలోచించండి. నీ యొక్క అప్లైన నీకంటే చిన్నవాడు కావచ్చు, నీకంటే ఆస్తులు ఏది రంగంలో చిన్నవాడైనా బట్ నీకు నిజంగా కూడా ఒక అవకాశం ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి
నిజంగా మరో దేవుడి రూపంలో వచ్చినటువంటి దేవదూత అనుకోవచ్చు సార్. ఇప్పుడు తెలియదు మీకు ఇది రేపటి రోజు నువ్వు ఒక ఎంఎస్ సార్ లాగానో, లేదా ఒక సురేష్ సార్ లాగానో, లేదా ఒక మేడం సుధారాణి మేడం, ఏదో ఒక లీడర్ లాగా వీళ్ళని మీరు ఎదిగిన తర్వాత మిమ్మల్ని అందరు గౌరవిస్తూ, మిమ్మల్ని అందరినీ మీరు మీ ఫ్యామిలీని తీసుకొని, మీరు మీ భర్త లేదా మీ సార్ని పిల్లల్ని తీసుకొని కార్లో తిరుగుతున్నప్పుడు, ఫారిన్ ట్రిప్లు ఇప్పుడు 150 మంది పైబడి థాయిలాండ్ ట్రిప్ వెళ్ళాలి మన లీడర్స్ అందరు కూడా. సో అలా వెళ్తున్నప్పుడు నీ అప్లైనర్ నీకు అప్పుడు నేను చెప్పిన మాట గుర్తుకొస్తుంది. దైవ సంభూతుడు మీ అప్లైనర్, అవకాశం అందించినటువంటి గొప్ప గ్రేట్ పర్సన్ సార్ మీ అప్లైనర్. అప్లైనర్ మీన్స్ మీ డెవలప్మెంట్ కోరుకునే వ్యక్తి, మిమ్మల్ని జాయిన్ చేసిన వ్యక్తే కాదు, మిమ్మల్ని డెవలప్ చేస్తూ, మిమ్మల్ని మోటివేషన్ చేస్తూ, మెంటర్గా ఉంటూ, మీ అనుక్షణం నీ యొక్క డెవలప్మెంట్ కోసం కోరుకునే ఏ వ్యక్తి అయినా సరే అప్లైనర్. దయచేసి వాళ్ళ యొక్క చేయి పట్టుకొని వారి యొక్క అడుగుజాడల్లో ముందుకు నడిస్తే మీది ఏదో ఒక రోజు ఈ యొక్క మీరు మానవ జన్మకు అర్థం పరమార్థం ఉంటుంది. ఇప్పుడు లేరని కాదు మిత్రులారా, ఇప్పుడు ఉన్నది అక్కడే కాకుండా ఇంకా ఇంకా ఎదగాలి. అక్కడనే చూసి ఆగిపోవద్దు, ఉన్నదాన్ని చూసుకొని మురిసిపోవద్దు. ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలంటే ఉన్నతమైనటువంటి లక్షణాలతోటి ఈ సిస్టాన్ని కనెక్ట్ కాండి, గౌరవించండి, నేర్చుకోండి, తెలుసుకోండి, నేర్పించండి, క్రమశిక్షణగా ఉండండి, విలువలతో బ్రతుకుదాం, విలువలతో మనం ముందుకు వెళ్దాం. స్వార్థాన్ని వదిలిపెట్టి నిస్వార్థంగా లైఫ్ లైనర్ కోసం కష్టపడుతూ ముందుకు వెళితే నీ విజయాన్ని ఆపటం ఎవరి తరము కాదు. తప్పకుండా నీ కుటుంబం కోసం ఒక్కసారి ప్రతిరోజు కూడా, ఇప్పటికి నేను అదే చేస్తున్నా సార్. ఇన్ని సంవత్సరాలు ఉద్యోగం చేసి నా కుటుంబానికి ఏం చేశాను, కొంతే చేసి సార్. ఒక్కోసారి ఏదైనా పిల్లలు పెద్ద పెద్ద వస్తువులు అడిగినప్పుడు ఇవ్వలేని పరిస్థితి పిక్కమొహం వేసుకొని, నాన్న ఇది కాదు ఇది కాదని చెప్పి దాటి వేసినప్పుడు చాలా పెయిన్ఫుల్ గా ఉండేది. 1,50,000 ఉద్యోగం వస్తున్నటువంటి వ్యక్తి నేనే ఇంత ఇబ్బంది పడుతుంటే 20-30 వేల రూపాయలు సంపాదించాలు బ్రతుకుని ఈడుస్తున్నాం సార్. దయచేసి ఆలోచించండి మిత్రులారా. అది ఓకే, అది నీ బలం కాదు, నీ బలం అది కాదు, ఇక్కడ ఉంది నీ బలం. ఆ బలం ఉంది కాబట్టి ఇన్ని కోట్ల మందిలో ఈ అవకాశం నీకు మాత్రమే వచ్చింది, నీ ఇంటి దాకా వచ్చింది. సో నీ అప్లైనర్ నీకు ఈ అవకాశం ఇచ్చాడు, ఉన్నారు కాబట్టి మీరు జూమ్ లో ఉన్నారు. సో ఇంకా 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 పొరపాటు చేస్తే మాటికి నీదే తప్పది. దయచేసి బెడ్ దిగండి, హార్డ్ వర్క్ చేయండి, స్మార్ట్ వర్క్ చేయండి. ప్రతిరోజు నేను అప్లైనర్ మీద ఆధారపడకుండా నేర్చుకోవాలి. ఎప్పుడు నేర్చుకోలేదు, ఒక్క నెల నో ప్రాబ్లం, 1 month బాగా డిజైర్ తో వారు నేర్చుకోండి. యూట్యూబ్ లోకి వెళ్ళండి, మీటింగ్ జూమ్ లోకి వెళ్ళండి, జూమ్ వింటుండండి. 1.5 month 2 months చేయండి. ఈరోజు మేము దాచుకున్నాం. సో అలా విధంగా మీరు నేర్చుకుంటూ ముందుకు వెళ్తే, మీరు ఓన్ గా ముందుకు వెళ్తే ఇక మీ బిజినెస్ ఎక్కడ పోద్దో ఒకసారి ఆలోచించండి. అప్లైనర్ వస్తే 1 రోజు వస్తాడు, 2 రోజులు వస్తాడు, 2 రోజులు బిజినెస్ జరిగి 25 రోజులు ఆగిపోద్ది. అదే నీవే నేర్చుకుని ఉంటే 30 days నువ్వు నీ బిజినెస్ రోజు వెళ్తూనే ఉంటది. సో ఈ ఫార్ములాని మీరు ఉపయోగించుకొని రాబోయే రోజులు అత్యున్నత స్థాయికి ఎదగాలి సార్. అది మరొక మార్గం లేదు. దయచేసి మిత్రులారా, మీకు 50 ఎకరాల పొలం ఉండొచ్చు, బట్ ఎవరో సంపాదిస్తే, అంటే ఎవరని మీన్స్ మన తల్లిదండ్రులు సంపాదిస్తే వచ్చింది, లేదా నీకు బాగా డబ్బు ఉంది, సరిపోద్దా? 100 కోట్లు ఉన్నటువంటి వ్యక్తులు, మహేష్ బాబు లాంటి వ్యక్తులు మళ్ళీ వచ్చే అదనపు సంపాదన కోసం థమ్స్అప్ యాడ్ ఇస్తుండ్రు, లేదా ఇంకోటి యాడ్ చేసుకుంటూ 2, 3, 6 మార్గాలు పెంచుకుంటున్నప్పుడు ఒక్క ఆదాయం పెట్టుకొని మనం దాన్నే అదే జీవితం అనుకుని అక్కడే ఆగిపోదామా? ప్రయత్నం చేయొద్దా? సో దయచేసి ఆలోచించండి. సో మన మైండ్ సెట్ చిన్నగా ఉంటది. సో ఎందుకంటే మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం బట్టి మన యొక్క ఆదాయం కూడా, లేదా మన ఆలోచన విధానం కూడా ఎలా ఉంటుంది. ఇలాంటి బలమైన ఆలోచన రావాలంటే బలమైనటువంటి ఒక అసోసియేషన్ లో మనం అందరం పనిచేయాలి, ముందుకు పోవాలి. సో వాళ్ళతో ఉన్నప్పుడు మన ఆలోచనలు కూడా బలంగా పెరుగుతాయి. సో అలాంటి మార్గంలో మీరు అందరు వెళ్ళాలి సార్. ఎందుకంటే ₹1 కట్టేది లేదు, కంటించేది లేదు, ఎవరిని ముంచేది లేదు, మునిగేది లేదు. ఏం కావాలి సార్? ఎందుకు మనం అంటే తెలియక ఓకే, బట్ వన్స్ ఒకసారి మీకు క్లియరెన్స్ వచ్చిన తర్వాత, సో నిజాయితీగా విలువలతో పనిచేస్తున్నాడు ఈ కంపెనీలో ఇంతమంది ఎలా సక్సెస్ అవుతారు ఆలోచించండి. మా రేపల్ సీన్ సార్ లాస్ట్ మేము జాయిన్ అయినప్పుడు 2 లక్షల చిల్లర ఉండే. నిన్న 10వ తారీఖు చెక్కు 5,35,000 దాకా వచ్చింది. ఒక్కసారి ఆలోచించండి, 3 lakhs ఎలా పెరిగింది? కేవలం 1.5 year, మేము జాయిన్ అయిన 1.5 year లో 3 లక్షల రూపాయలు పెరిగింది. నా శాలరీ 1,40,000 నుంచి 1,49,500, దగ్గర దగ్గర 1,50,000 రావడానికి ఒక 10,000 ఈ 2 సంవత్సరాల్లో, ఈ సంవత్సరంలో నాకు పెరిగితే, ఆయనకు మాత్రం అది కూడా ఇంకా కొన్ని డిఏలు ఇస్తేనే, నేను చెప్పి క్యాలిక్యులేట్ చెప్పి ఇంకా ఇవ్వలేదు మాకు తెలంగాణలో. సో ఒక 10,000 పెరగడానికి నాకు సంవత్సరం 2 సంవత్సరాలు పడితే ఆయనకు 3 లక్షలకి వెళ్ళిపోయాడు. 2.5 నుంచి 5.5 దాకా వెళ్ళాడు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? దట్ ఈస్ పవర్ ఆఫ్ నెట్వర్క్.
సో అది ఏం పెద్దగా చదువుకోలేదు, ఆయన ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాడు, పెద్దగా మాటలు రావు, ఏమి రావు, ఓపికతోటి నిలబడ్డాడు. దాంట్లో ఎంఎస్ఆర్ గారి యొక్క అడుగుజాటలు, మెంటర్ యొక్క అడుగుజాటలు నడిచాడు. వచ్చిన 2.5 సంవత్సరాలు అతనికి ఇన్కమే లేదు, కేవలం ఒక కస్టమర్ లాగా ఉన్నాడు. అయినా ఎంతో మంది హేళన చేశారు, ఇవన్నీ తట్టుకొని నిలబడ్డాడు ఆయన. ఓపికతో నిలబడ్డాడు. కోరిక ఉంది, సంపాదించాలి, నేను గెలవాలి, నా కుటుంబాన్ని బాగా చూసుకోవాలని చెప్పి. చాలా చిన్న కుటుంబం, ఒక గవర్నమెంట్ కట్టించిన చిన్న కుటుంబంలో ఉండి కూడా ఈరోజు సొంత బంధువు అవుతాడు ఆయన కూడా మాకు. సో నేనేమంటానంటే, ఎంత మంది జీవితాలు ఏం చదువున్నా చదువు లేకపోయినా ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారంటే వాళ్ళందరూ కూడా మనలాగా బలమైనటువంటి మాటలు విని వాటిని ఇంప్లిమెంట్ చేసి ముందుకు వెళ్ళారు కాబట్టి గెలిచారు. సో ప్లీజ్ లీడర్స్, బయట అంత సీన్ లేదు, బయట చాలా ఘోరంగా ఉన్నాయి పరిస్థితులు, ఉద్యోగాలు లేవు. వచ్చిన ఉద్యోగాలు కూడా రాబోయే రోజుల్లో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కొరత ఏర్పడుతుంది. సో ముందుగా మేల్కోనండి. మీరు మారటం ద్వారా మీ కుటుంబంలో మీ పిల్లల భవిష్యత్తు కూడా మారుతుంది. ఒకవేళ పిల్లల భవిష్యత్తులో చదువుకొని బాగా చదువుకున్న తర్వాత ఉద్యోగాలు లేకపోయినా ఎక్కడో బానిసలాగా ఒక 20,000కో 30,000కో అక్కడ పని చేయకుండా నువ్వు ఎన్నుకున్న మార్గం ద్వారా ఆ మార్గాన్ని కూడా ఆ పిల్లవాడికి మనం కనెక్ట్ చేస్తే వాడు కూడా ఈ బిజినెస్ పట్టుకొని మన వారసుల్లాగా ఈ బిజినెస్ ముందుకు తీసుకెళ్తాడు. అలా జనరేషన్ ప్లాన్ అనేది వాళ్ళ ద్వారా వాళ్ళ టీంని ఇంకా పెంచుకొని వాళ్ళు కూడా హ్యాపీగా ప్రతి నెల 10వ తారీఖు డబ్బులు పడేటువంటి గొప్ప అవకాశం ఎక్కడుందో ఒకసారి ఆలోచించండి. సో నువ్వు తీసుకున్న నిర్ణయం నీ కుటుంబానికే కాకుండా రాబోయే జనరేషన్ కూడా, నీ వంశం కూడా, రాబోయే తరాలకు కూడా ఈ యొక్క మంచి ప్లాన్ అందిస్తున్నావు అంటే ఎంత బాధ్యతగా పనిచేయాలో ఒకసారి ఆలోచించండి, ఎంత బాధ్యతగా. సో అది నేర్చుకున్నా సార్. అందుకని ఈరోజు నేను 9 లక్షలు పోయినా ఇక్కడ 60,000 70,000 వస్తున్నా ఎందుకు లాంగ్ లీవ్ పెట్టానని పిచ్చి లేస్తుంది మా వాళ్ళందరికీ. ఏంట్రా వీడు ఎందుకు 1,50,000 ఉద్యోగాన్ని పక్కన పెట్టి భార్యను బానిపించాడు, ఇతను డ్రాప్ చేసుకున్నాడు జాబ్ని, ఎంత మంచి లగ్జరీ లైఫ్ లీడ్ పక్కన పెట్టేస్తున్నాడు ఏంటి అనుకుంటే వాళ్ళకి తెలుసు ఇదంతా. వాళ్ళకి తెలియదు కదా. సో తెలిసింది నాకు, నేర్చుకుంది నాకు, చూసింది నేను, చేసింది నేను, అర్థమైంది నాకు. ఎవరో తెలియని వ్యక్తి వచ్చి సో ఇది వేస్ట్, ఆయన జనరల్ గా ఆయన వచ్చే వేస్ట్, నా ఇబ్బంది పడతావు, పొరపాటు పడతావు, వాళ్ళు మంచిగా చెప్తారు కొంతమంది, లేదా వీళ్ళు ఎక్కడ డెవలప్ అవుతారో కొంతమంది చెప్తారు. అది ఎలాది అయినా మనం తీసుకోవాలి. సో మన మంచికే చెప్పింది అనుకున్న తెలియని వ్యక్తి అతను ఏదో మాట్లాడుతున్నాని చెప్పి చిరునవ్వు నవ్వి, ఓకే ఐ నో, నాకు తెలుసు, సరే నేను వెళ్ళాలనుకున్నా, డిసైడ్ అయినా, దయచేసి నేను వెళ్తున్నా అని చెప్పి అనటమా, లేదా ఏదో స్మూత్ గా అక్కడి నుంచి చిరునవ్వు నవ్వి తప్పించుకోవడం, ఇలా చేస్తూ సో ఈ విధంగా ధైర్యంగా ముందుకెళ్తున్నాను సార్. ఒక్కసారి మీరు ఆలోచించండి. సో నేనే అలా అని చెప్పి మీరు జాబులు పక్కన పెట్టమని కాదు, మీరు చేస్తున్న పని చేయండి. నేను సంవత్సరం దాని గురించి నేర్చుకొని ఓకే లైఫ్ ఉందని అర్థమైన తర్వాత ఇప్పుడు లాంగ్ లీవ్ పెట్టా. ఒక 50,000 వచ్చిన తర్వాత నుంచి లాంగ్ లీవ్ పెట్టాం మేము. సో నేనేమంటానంటే మీరందరూ కూడా హార్ట్ఫుల్ గా పనిచేయడానికి సిద్ధం కాండి, మెంటల్ గా ప్రిపేర్ కాండి. ఒక్కసారి ప్రతిరోజు కూడా మీ ఫ్యామిలీని చూసుకోండి. సో నేను ఏం చేస్తున్నా నా ఫ్యామిలీకి, నేను చేసే పని ద్వారా నా ఫ్యామిలీ సంతోషంగా ఉండబోతుంది ఒక 5-6 ఏళ్లలో. సో లేనప్పుడు ఇళ్ళకి వచ్చి ప్రాణం పెట్టి పని చేయండి. లేడీసా జెంట్సా సాకులు చెప్పొద్దు దయచేసి. లీడర్స్ అందరికి వస్తాయి, మాకు అది కాలేదు, స్టోర్ బాగాలేదు, ఇవన్నీ 100 సమస్యలు మీరు చెప్పుకోవడానికి ఉంటాయి తప్ప ఒకే ఒక కారణం అంటే మీరు చేయలేకపోవడానికో లేదా ఇబ్బంది పడటానికి 100 కారణాలు చెప్పొచ్చు, చేయటానికి ఒకటే కారణం ఎత్తుకోండి, నేను గెలవాలి, ఒకటే ఒక కారణం, గెలవాలి గెలవాలి గెలవాలి, అంతే. నేను గెలవాలి, గెలిచి తీరాల్సిందే, మరో మార్గం లేదని చెప్పి ఎత్తుకోండి. సో ఆ విధంగా పాజిటివ్ మైండ్ తోటి మీరందరూ వెళ్ళి మీ అప్లై సక్సెస్ తీసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మీరందరూ కూడా రాబోయే రోజుల్లో మంచి సక్సెస్ తీసుకొని ఎప్పుడైనా ఎక్కడైనా కలిసినప్పుడు సుబ్బారావు సార్ మీ మాటల ద్వారా ఒక్క పాయింట్ నాకు కనెక్ట్ అయ్యి నేను ఈ విధంగా పెరిగిందని చెప్పినప్పుడు నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. నా మాట ద్వారా కొంతమంది మారినా కూడా నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతా. దీనికోసమే నేను వెస్టేజ్లోకి వచ్చిన, ఎంతో మంది నా స్టూడెంట్స్ తీసుకొచ్చిన. సో ఎంతో మంది నా పేరెంట్స్, మా దగ్గర చదువుకున్న పేరెంట్స్ 20 సంవత్సరాల్లో ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళందరికీ ఆరోగ్యం ఆదాయం ఇప్పిస్తున్నాం. చదువుకున్న బిడ్డలు కొంతమందికి అదనపు ఆదాయం ఇప్పిస్తున్నాం, ఎందుకంటే వాళ్ళకి జాబులు లేవు, బయట ప్రైవేట్ కంపెనీలో చేస్తున్న వాళ్ళందరినీ ఇలాగ తీసుకొచ్చిన. ఆల్రెడీ జాబ్ ఉండి అదనపు ఆదాయం కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు కొంతమంది స్టూడెంట్ ఆడపిల్లలను కూడా తీసుకొచ్చి వాళ్ళకి ఆదాయం ఇప్పిస్తున్నాం. చాలా హ్యాపీగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే నిజంగా కూడా వీళ్ళందరికీ ఇంతమందికి నేను అక్కడ చదువు అయితే చెప్తా కానీ ఉద్యోగాలు నేను ఇవ్వలేను. సో ఉద్యోగం వచ్చిన వాళ్ళు కొంతమంది మంచి ఫారిన్కి వెళ్ళారు, వాళ్ళ లైఫ్ లీడ్ చేస్తారు. బట్ ఇక్కడ ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరికీ ఈ ఆపర్చునిటీ నాకు దొరికిన తర్వాత ఇప్పుడు నేను వీళ్ళందరికీ మరో ఉద్యోగం లాగానే ఈ వెస్టేజ్ ఒక ఆపర్చునిటీ ఇప్పిస్తున్నప్పుడు చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతున్నా. సో అలాంటి అవకాశం మీకు మీ బంధువుల్లో, మీ యొక్క ఫ్రెండ్స్లో చాలా మంది
ఈ అవకాశాలు లేక వాళ్ళు చూస్తుంటారు. ఇప్పుడు మీకు తెలవకపోవచ్చు. సో వాళ్ళు చెప్పిన తర్వాత చెప్పి చూడండి. చెప్పి రాకపోయినా నో ప్రాబ్లం. మీరు మనసులో పెట్టుకొని మీరు కొత్త వాళ్ళని పట్టుకొని ఎదుగుతూ ఉండండి. ఏదో ఒక రోజు నువ్వు గెలిచిన రోజు వాళ్ళందరికీ వస్తారు. అప్పుడు వాళ్ళని కూడా నువ్వు గెలిపించిన వాడవుతావు. సో ఆ విధంగా మన ఎన్విరాన్మెంట్, మన చుట్టూ బంధువులందరినీ కూడా గెలిపించేటువంటి అవకాశం, అద్భుతమైన అవకాశం భగవంతుడి రూపంలో, మీ అప్లైన రూపంలో మీ చేతికి వచ్చింది. దాన్ని ఆయుధంగా మలిచి సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి అనారోగ్య సమస్యల్ని, నిరుద్యోగ యొక్క సమస్యని మీరందరూ నిర్మూలించాలని, ఆ యొక్క ఏవైతే గౌతమ్ గారు సార్ పెట్టారో ఆ యొక్క విలువల్ని మనందరం ముందుకు తీసుకెళ్లి మీరందరూ గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి టాప్ లీడర్స్ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. ఓవర్ టు యు మేడం. సార్ సుబ్బారావు సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ శిరీష సార్, మీ మేడం. వాల్యుబుల్ టైం థ్యాంక్ మాకు యూ మేడం. ఇచ్చి మంచి వండర్ఫుల్ సెక్షన్ మాకు ఇచ్చినందుకు. సార్ ఈ మధ్యలో వాయిస్ థ్యాంక్ యూ కొంచెం మేడం. థ్యాంక్ బ్రేక్ యూ సో అయింది. మచ్. ఇప్పటిదాకా గ్రేట్ లీడర్ సురేష్ సార్ కూడా విన్నారు సార్ జూమ్ అనేది. సార్ ఇప్పుడే లీవ్ అయ్యారు. ఒకసారి సార్ని ఇన్వైట్ చేద్దాం. లేదు బ్రేక్ లేదు, అయిందా 1 మేడం? or మధ్యలో 2 చెప్పాల్సి ఉంటుంది సెకండ్స్ మరి. సార్ బ్రేక్ అయింది, మళ్ళీ వచ్చింది వాయిస్. అందుకనే ఫ్లోలో కంటిన్యూగా చాలా బాగా వస్తుంది సార్ సెక్షన్, చాలా వండర్ఫుల్. మీరు ఇచ్చిన సెక్షన్ లో అటువంటిది అదృష్టం అనేది ఎప్పుడైనా ఒకేసారి తలుపు తడుతుంది సార్, దురదృష్టం తలుపు తీసేంత వరకు తడుతుంది. వెస్టేజ్ అనేది ఎవరికైనా కానీ అదృష్టం రూపంలో Yes. వస్తుంది. వచ్చినప్పుడు గట్టిగా పట్టుకుంటే మంచి సక్సెస్ ఉంది సార్ దీంట్లో మీరు చెప్పిన విధంగా. Yes, ma'am. ఓకే సుబ్బారావు సార్, కొంతమంది లీడర్స్ ఫీడ్బ్యాక్ ఉంది సార్, కొంచెం తీసుకుందాం. ఓకే మేడం. ఓకేనా సార్? ఓకే సార్. జానకిరావు సార్ ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి సార్. గుడ్ మార్నింగ్ శిరీష మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సుబ్బారావు సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. మీలాంటి గ్రేట్ లీడర్స్ని చూసి మీ టెస్ట్ మనీని అదృష్టం నాకు యాదగిరిగుట్టలో నాకు అవకాశం వచ్చింది సార్ లాస్ట్ మే నెలలో. అప్పుడు జాయిన్ అయ్యి నేను 20 రోజులు అయింది సార్. 20 రోజుల్లోనే బూట్ క్యాంప్ యాదగిరిగుట్ట కొండే టీం తరపు నుంచి వచ్చాము. ఆ రోజు మీ దంపతులను చూసే నేను ఈ సిస్టంలో కంటిన్యూ అవ్వాలని నిర్ణయించుకున్నాను సార్. అప్పటి నుంచి వెనకడుగు వేయకుండా ఇందులోనే ప్రయాణం చేస్తూ ఉన్నాను. ఇంకా నాలో నేను కొన్ని మార్చుకోవాలి సార్. వాటిని మార్చుకొని ఇంకా ముందుకి వెళ్ళి నా టీంకి కూడా నేర్పించుకొని మంచి సక్సెస్ తీసుకోవాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఈ అవకాశం ఆల్ ది ఇచ్చినందుకు బెస్ట్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సార్ మస్తాన్ బి సార్ ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి సార్. షేక్ మస్తాన్ బి సార్ ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి సార్. నెక్స్ట్ లక్ష్మి మేడం ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. సార్ మేడం చెప్పారు కదా, శిరీష మేడం చెప్పినవి కానీ మీరు కానీ సార్ చెప్పినవి అన్ని హార్ట్కి టచ్ అయినాయి సార్. మనం ఎక్కడున్నాము, విలువల మధ్యలో మనము ఎలా మార్చుకొని విలువలతో కూడిన ఒక వెస్టేజ్ ఫ్యామిలీలో జర్నీ చేయడానికి కూడా అదృష్టం రాసి పెట్టి ఉండాలని చెప్పారు సార్. ఈ పాయింట్ నాకు చాలా బాగా టచ్ అయింది సార్. మార్చుకొని నేర్చుకొని ఇందులో ఎట్లా ఎదగాలి, ఎట్లా మనం ఒక లీడర్షిప్కి ఎలాంటి క్వాలిటీస్ తోటి మనం ముందుకెళ్ళాలనేది మేడం గారి మాటల్లో చాలా బాగా టచ్ అయింది సార్. ఇంత మంచి వాల్యుబుల్ పాయింట్స్ నాకైతే రెండో ఎంఎస్ఆర్ సార్ చెప్పిన ట్రైనింగ్ లాగా అనిపిస్తుంది సార్. చాలా బాగా చెప్పారు సార్. అందరికీ బాగా టచ్ అయింది సార్ ఈరోజు పాయింట్స్ అన్ని. చాలా థ్యాంక్స్ సార్. సార్ సుబ్బారావు సార్. లక్ష్మి మేడం సార్ ఏదో వాయిస్ మేడం గుడ్ మార్నింగ్ మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. గాడ్ బ్లెస్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ మేడం. ఆల్ ది బెస్ట్. హరిబాబు సార్ ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి సార్. హరిబాబు సార్ ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి సార్. నాగలక్ష్మి మేడం ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి మేడం.
నాగలక్ష్మి మేడం. గుడ్ మార్నింగ్ సార్. సుబ్బారావు సార్ గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ మేడం. సార్. శిరీష మేడం మేడం గుడ్ గుడ్ మార్నింగ్. మార్నింగ్ మేడం. గుడ్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ మేడం. ఓకే మేడం. యాక్చువల్ గా ఏంటి అని అంటే మీ జర్నీ నాకు ఇంతకు ముందే నేను విన్నాను సార్. ఒక 2 times విన్నాను. ఇది థర్డ్ టైం అన్నమాట. యాక్చువల్ గా నేను చేరిన కొత్తల్లో మీరు బైక్ మీద ప్రొడక్ట్స్ మొత్తం లగేజ్ ప్యాక్ చేసుకొని గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ సార్ ఫీల్డ్ కి వెళ్తున్నారని గ్రూప్ లో చూసేదాన్ని సార్. నేను చేరిన కొత్తల్లో నేను అనుకునేదాన్ని సార్ ఏంటి అంత మంచి సెక్టార్ లో ఉండి సార్కి ఏం అవసరం అని అనుకునేదాన్ని. అప్పట్లో నాకు అర్థం కాలేదు ఏం అవసరం ఏంటి అనేది. మేడం గారి టెస్ట్ మనీ కూడా నేను విన్నాను సార్. ఒక రోజు ఒక 2 kilometers వెహికల్ లేకుండా నడిచి నడిచి అలసిపోయి ఎండలో అక్కడ కూర్చొని మీకు కాల్ చేసి ఎప్పుడు ఇందాక చెప్పారు ఆల్రెడీ, అది నేను ఇంతకు ముందు విన్నాను. మీకు కాల్ చేసి ఏడిస్తే ఎంఎస్ఆర్ గారి వీడియో ఒక్కసారి చూడు అని చెప్పి మీరు చెప్పడం, మోటివేషన్ చేయటం. సేమ్ సిచ్యువేషన్ నాకు కూడా జరిగింది సార్. నేను 1 kilometer అసలు వెహికల్స్ లేకుండా నడుచుకుంటా వెళ్ళినప్పుడు నాకు ఆల్రెడీ బయట ఇన్కమ్ మంచిగా ఉంది, నాకు పార్లర్ ఉంది, జాబ్ ఉంది, 2 ఉన్నాయి కదా, నాకు ఎందుకు అసలు ఎంత అవసరం అని అనుకునేదాన్ని. కానీ అప్పుడు నాకు విలువ తెలీదు వాస్తవంగా. శిరీష మేడం చెప్పింది ఇప్పుడు అదృష్టం ఒకసారి తలుపు తట్టిద్ది, దరిద్రం తీసే వరకు తలుపు తట్టిద్ది అని. కానీ వెస్టేజ్ నాకు 2 సార్లు వచ్చింది సార్ అవకాశం. 2017లో వచ్చింది, నేను అప్పుడు తీసుకోలేకపోయాను. కానీ మళ్ళీ రీసెంట్ గా మొన్న ఈ మధ్య వచ్చింది, అప్పుడు నేను పట్టుకున్నాను. కాకపోతే సక్సెస్ తీసుకోలేకపోయాను ఇప్పటి వరకు. కానీ ముందు రోజుల్లో తీసుకోవాలని 3 months నుంచి గట్టిగా పట్టుకున్నాను సార్ నేను వెస్టేజ్ ని. ఇంకొకటి ఏంటంటే మీరు ఇంకొక మాట చెప్పారు, ఏమని అప్లైనర్ మీద డిపెండ్ అయితే 2 రోజులు మాత్రమే టీమ్ లో వర్క్ జరుగుతుంది, అదే మీరే డిసైడ్ అయితే 28 రోజులు వర్క్ జరుగుతుందని. ప్రెసెంట్ అయితే నేను అదే డిసైడ్ అయ్యాను సార్. 28 రోజులు నా టీమ్ లో వర్క్ జరగాలి. నా లైఫ్ లైనర్స్ కూడా అదే డిసైడ్ అయ్యారు. నా లైఫ్ లైనర్స్ ఎవరు నా కోసం ఎదురు చూడరు వాస్తవంగా. నేను వస్తే బాగుంటది, రాకపోయినా బానే ఉంటదని వాళ్ళు డిసైడ్ అయ్యి వర్క్ చేసుకుంటున్నారు. నిజంగా అలాంటి గ్రేట్ అప్లైనర్స్, ఆ లైఫ్ లైనర్స్ నాకు దొరకటం నిజంగా నా అదృష్టం సార్. ఒక కుటుంబం వచ్చింది వెస్టేజ్ ద్వారా. అట్లాగే సక్సెస్ ఉన్నా లేకపోయినా పక్కకి వెళ్ళకూడదు అని నేను డిఎల్సిపి కూడా తీసుకున్నాను సార్. ఎంఎస్ఆర్ అసోసియేషన్ లోనే నేను ఉండాలి, ఎక్కడికి వెళ్ళకూడదు. ఫ్యూచర్ ఎప్పటికైనా నేను నిలబడతానని నాకు నమ్మకం ఉంది సార్. మీ మాటల ద్వారా ఇంకా కొంత ధైర్యం వచ్చింది. పర్లేదు నేను గెలుస్తాను, నాకంటూ ఒక గోల్ ఉందని. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. తప్పకుండా గెలుస్తారు. డిసైడ్ అయ్యారు కాబట్టి నో ప్రాబ్లం, అయిపోయింది. ఖచ్చితంగా సార్. మన డిఎల్సిపి ఓపెనింగ్ కి ఖచ్చితంగా మీరు కూడా రావాలి సార్. ఖచ్చితంగా నేను కాల్ చేస్తాను మీకు. నేను థ్యాంక్ యూ మేడం. తప్పకుండా మేడం తీసుకొని రండి సార్. మేబీ ఈ Thank you, నెలలోనే madam. ఉండొచ్చు. ఓకే సార్. Sure, థ్యాంక్ యూ sure. సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శిరీష మేడం. థ్యాంక్ యూ నాగలక్ష్మి మేడం. జమీలా మేడం ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి మేడం. జమీలా మేడం, జమీలా మేడం ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. సార్ చాలా వాల్యుబుల్ పాయింట్స్ చెప్పారు మాకు. అదృష్టం అనేది వచ్చినా కొంతమంది దాన్ని బిలీవ్ చేసుకోలేకపోతున్నాము, చేయగలుగుతామా లేదా అన్న కాన్సెప్ట్ తోనే ఉంటున్నాం. ఇంకా అది నేను కొన్ని మార్చుకొని నేర్చుకొని ముందుకెళ్ళాలని గట్టిగా హోప్స్ తో నిలబడున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. తప్పకుండా మేడం. అలా ఎప్పుడైతే మీరు మార్చుకొని నేర్చుకొని ఓర్చుకొని అలా ముందుకు వెళ్తారో ఈ మీ యొక్క సక్సెస్ ఆపడం ఎవరి వల్ల కాదు. దయచేసి గో హెడ్ మేడం, ముందుకెళ్ళండి. ఏం అధైర్యపడాల్సిన అవసరం లేదు. 10 మందిని అడిగితే సార్ చెప్తారు కదా, ఒక 4 అడిగితే నో అంటే 5వ వ్యక్తిని చూడాలి. 40 కాయిన్స్ ఎగిరేస్తే ఎట్లయితే ఒక 4 కాయిన్స్ అయినా బొమ్మలు పడతాయని చెప్తారు కదా, ఆ ఫార్ములా అవునవును. ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయండి. ముందుకు వెళ్ళండి అంతే. చెప్తూ పోండి, ఓకే వాళ్ళు సార్. ఎక్స్పీరియన్స్ వస్తుంది. వాళ్ళు వస్తే ఐడియా వస్తుంది, రాకపోతే ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఓకే సార్. Thank you. థ్యాంక్ యూ సార్. నిర్మలా మేడం ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి మేడం. నిర్మలా మేడం. గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్. మేడం గారు గుడ్ మార్నింగ్. నిర్మలా మేడం ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ శిరీష మేడం. గుడ్ మార్నింగ్ మేడం. సార్ తో మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. సుబ్బారావు సార్. అమ్మా గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ తల్లి. సార్ మీరు చెప్పిన టెస్ట్ మనీ చాలా బాగుంది సార్. ఈరోజు నేను చాలా వెనకబడి ఉన్నాను, కానీ నేను దీనిలో నాకు అర్థమైంది ఏంటంటే సార్, నేను సక్సెస్ అవటం కాదు,
10 మందికి ఆరోగ్యం ఇచ్చే వాళ్ళంగా మనం ఉండాలి. ఆ మేడం గారు చెప్పినట్టు పడేసిన విత్తనాలే మహావృక్షాలు అవుతాయి అని చెప్పింది సార్. ఆ పాయింట్ బాగా కనెక్ట్ అయింది సార్. నాకు అర్థమైంది ఏంటంటే నన్ను నేను మార్చుకొని నేర్చుకొని ఓర్చుకొని ముందుకు సాగిపోవాలనుకుంటున్నా సార్. టోటల్గా అర్థమైంది ఏంటంటే సార్, చెప్పటం కాదు చెప్తే చేయాలి, ప్రాణం పెట్టి పని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సార్. ముందుకు సాగాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నా సార్. మేడం థ్యాంక్ యూ. అలా థ్యాంక్ ముందుకు యూ. వెళ్ళండి. ఎప్పుడు వెనకబడ్డది ఏం లేదు మేడం. వెనకైనా గమ్యం మాత్రం చేరుకున్నది అందరం అక్కడికే. సో ఆ గమ్యం కోసం మనందరం కొంతమంది స్పీడ్ గా పోతుంటారు, కొంతమంది స్లోగా ఉంటారు. ఇక్కడ ఎందుకు మనం జరుగుతున్నది లోపాలను సవరించుకుంటూ పోతే ఏదో ఒక రోజు తప్పకుండా మనం కూడా గమ్యం రీచ్ అవుతాం. థ్యాంక్ యూ మేడం. ఓకే థ్యాంక్ యూ. ధైర్యంగా ముందుకెళ్ళండి. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ వచ్చేసి పమిడి వెంకటేశ్వరమ్మ మేడం, ప్లీజ్ మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సార్ మీరు చెప్పిన ప్రతి పాయింట్ చాలా వాల్యుబుల్ గా ఉన్నాయి సార్. ఎంత హార్ట్ఫుల్ గా టచ్ అయినాయి అంటే హార్ట్ కి బాగా టచ్ అయినాయి సార్. మీరే అట్లాగా చేస్తున్నారంటే అసలు మేము జీరోలో ఉన్నట్టే సార్. ఇప్పుడు ఏమీ చేయట్లేదు, చాలా నేర్చుకోవాలి, నేర్చుకొని చెయ్యాలి సార్. చెయ్యాలని డిసైడ్ అయ్యాను. వెళ్ళండి మేడం. ఎందుకంటే మీ ద్వారా కొన్ని వందల మంది జీవితాలు మారుతాయి మేడం. మారేట అవకాశం మీరు వస్తే కొంతమంది చేంజ్ చేయగలుగుతారు. మేడం టెస్టిమోనీ చెప్పండి మేడం. మేడం టెస్టిమోనీ విన్నాము పోయినసారి. అట్లాగే పాపం నడిచిపోయి మీకు ఫోన్ చేసింది అన్నప్పుడు ఓ మాకు కూడా అవసరం అయ్యేది అనిపించింది. కానీ ఇట్లాగా వింటుండేసరికి అవసరమే, ఇదే చేయాలి, చేస్తే నిజంగా నలుగురికి హెల్ప్ చేసేది దీంట్లోనే ఉంది మనస్తత్వం అని. కాకపోతే మీరు చేసే దాంట్లో అస్సలు జీరో సార్. మేమేమీ చేయట్లేదు అసలు. వాస్తవంగా మీరు అంత కష్టపడి అట్లా చేస్తున్నారంటే మిమ్మల్ని చూసి మీ మాటల ద్వారా నేర్చుకొని మేము కూడా అట్లాగే చెయ్యాలని డిసైడ్ అయ్యాను సార్. సూపర్ మేడం, సూపర్. గో హెడ్ మేడం. ఇలాంటి సెక్షన్ మాకు మళ్ళా మీరు సార్ మేడం ఇస్తా ఉండాలి సార్. మమ్మల్ని మోటివేషన్ చేస్తా ఉండాలి. థ్యాంక్ యూ సార్. మంచి సెక్షన్ ఎవ్రీ మంత్ తీసుకుంటుండు మమ్మల్ని. మేము ఆల్రెడీ చెప్పిందే కదా సార్ అంటున్నా కూడా ఎవ్రీ మంత్. మా లాస్ట్ మంత్ సెకండ్ రోజు తీసుకున్నాడు. ఇప్పుడు తప్పకుండా మేడం మా అవసరం ఎప్పుడున్నా ఏ ఒక్కరు మారుతారనే ఆలోచన ఉన్నా కూడా తప్పకుండా మనం అంతగా హెల్ప్ చేద్దాం. థ్యాంక్ యూ మేడం. దీంట్లోనే సార్ అసలు ఈ వెస్టేజ్ లోనే తన అభిమానము, ఆప్యాయత, పలకరించటం అవన్నీ దీంట్లోనే కనిపిస్తున్నాయి సార్. మీటింగ్ నేను వస్తుంటాను, కొన్ని మిస్ అయినా కొన్నిటికి. చాలా చాలా బాగుంది సార్ ఇది మాత్రం ఈ కంపెనీలో వర్క్ చేయటము. కాకపోతే అదే కొంచెం హోమ్ మీటింగ్ చేయటం అట్లాగా కొన్ని నేర్చుకోవాలి, ప్రయత్నం చేస్తున్నా. ఇప్పుడు ప్రయత్నం కాదు, డిసైడ్ అయితే చేయాలనుకుంటున్నాను. ఇంకా సూపర్ సూపర్ మేడం. డిసైడ్ అయితే వన్ సైడ్ మేడం. నో ప్రాబ్లం. మీ సక్సెస్ ఇంకా దగ్గరలో ఉంది. మీ ద్వారా ఎంతో మంది లైఫ్ చేంజ్ కాబోతున్నారు. అంతే. మీ గోల్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు మాకు జూమ్ లో ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మేడం. వెంకయ్యమ్మ మేడం, ప్లీజ్ మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ శిరీష మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ తల్లి. గుడ్ మార్నింగ్ సార్. మేము జాయిన్ అయినప్పుడు ఒకసారి మేడం జూమ్ ఇచ్చారు. అప్పుడు మేము కొత్తగా జాయిన్ అయ్యాం. అసలు తెలీదు మీ హోమ్ మీటింగ్ అంటే జూమ్ మీటింగ్ అనేది తెలీదు. అప్పుడు విన్నాను. నడిచి వెళ్తుంటే ఎందుకు నాకు ఈ కష్టం అన్నప్పుడు మీరు ఒకసారి వీడియో చూడండి అన్న చెప్పిన మాట అప్పుడు విన్నాను. మళ్ళీ ఈ రోజు కూడా విన్నాను. అప్పుడు అనుకున్నా అప్పుడు ఫస్ట్ లో జాయిన్ అప్పుడు మాట్లాడిన మేడం అని ఇప్పుడు మళ్ళీ ఈ రోజు అనుకున్నాను. చాలా చక్కగా చెప్పారు. పాడేసిన విత్తనాలే పెద్ద వృక్షాలు అవుతాయని. మామూలుగా విడి ప్రపంచంలో అయితే అంత అవకాశం లేదు సార్. ఒక వెస్టేజీలో ఎంత చేతగానోలైనా, ఎంత తెలియనోలైనా, ఎంత చదువురా తీర్చిదిద్ది వృక్షాలుగా తయారు చేసే అంత అసోసియేషన్ ఎంఎస్ఆర్ అంత గొప్ప టీంలో మాకు కూడా అవకాశం వచ్చిందని మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాం సార్. అలాగే మీరు చెప్పిన ప్రతి పాయింట్ మేము చేస్తామో చేయలేమో అని ఉంటుంది సార్. అంటే మనం కొంచెం ఏదన్నా తెలుసుకొని చేయాలనుకుంటే అంటారు కదా సార్, పక్కన ఆ మాటలు ఈ మాటలు అంటాం వల్ల అంటే మాకు చేత ఉందో చేత కాదో అని అనుకుంటూ కొంచెం జర్నీ చేస్తున్నాము. పర్లేదు ఇందులో అంతా బాగుంది అని అనుకుంటుంటాము. కానీ ఏదో ఒకటి నెగిటివ్ రావటం వల్ల మళ్ళీ చేస్తామా చేయలేమని. కానీ ఈరోజు మీ మాటలు విన్నాక ఆ ధైర్యం కొంచెం ఎనర్జీ వచ్చింది సార్.
మనం కూడా గెలుస్తాము, మనం కూడా చేయగలం అన్న ఒక ధైర్యం వచ్చింది సార్. సూపర్ అమ్మా, సూపర్. వెళ్ళండి, అలానే వెళ్ళండి. ఇంట్లో వస్తుంటది, బయట వస్తుంటది, వాటన్నిటిని మీరు చాకచక్యంగా అప్లైనర్ తోటి కూర్చొని వాటిని ఏ విధంగా రెక్టిఫై చేసుకోవాలి. సో ఆ అవును ప్రాబ్లమ్స్ ని మనం సొల్యూషన్ ఎలా వెతుక్కోవాలనేది మీకు కొంచెం అర్థం కానప్పుడు మీ ఎవరైనా లేడీ అప్లైనర్ ఉన్నట్లయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సార్తో మాట్లాడించండి. లేదా ఇంకెవరైనా మంచి అప్లైనర్, టాప్ అప్లైనర్ తీసుకొని ఆ ప్రాబ్లం ఓకే నుంచి బయటపడితే మీకు సొల్యూషన్ దొరికి వెళ్ళిపోతారు ముందు. అవును సార్. అంతే అదే అదే మళ్ళీ మీ మాటల ద్వారా మళ్ళీ ఇంకా కొంచెం బాగా ఎనర్జీ వచ్చింది. గట్టిగా డిసైడ్ అయ్యాం సార్. చెయ్యాలి చెయ్యాలి చెయ్యాలి, గెలవాలి గెలవాలి గెలవాలి, ఏది ఏమైనా సరే గెలవాలని గట్టిగా డిసైడ్ అయిపోయింది సార్. మీ మాటల ద్వారా మాకు ఫుల్ ఎనర్జీ అనిపించింది నాకైతే. థ్యాంక్ యూ సార్, మీ వాల్యుబుల్ మాటలు మాకు అందించినందుకు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ శిరీష మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మేడం థ్యాంక్ యూ మేడం. ఒక్కసారి లీడర్స్ గమనించండి, సార్ వాల్యుబుల్ టైము మీకు కనెక్ట్ అయిన పాయింట్ వరకే చెప్పండి. శోభా మేడం ప్లీజ్ అన్మ్యూట్ చేసుకోండి. మార్నింగ్ శిరీష మేడం. గుడ్ మార్నింగ్ మేడం. సుబ్బారావు సార్. గుడ్ మార్నింగ్ మేడం, వెరీ గుడ్ మార్నింగ్. సార్ ఈ రోజు మాకైతే గురువు గారి మాటలు విన్నట్టే ఉంది, గురువు గారిని చూసినట్టే ఉంది సార్. మాకు సేమ్ అదే, మీరిద్దరు కలిసి పెరగటం, కలిసి ఒకే రోజు పుట్టటం, ఒకే నెలలో పుట్టడం చాలా గ్రేట్ సార్. హ్యాపీగా ఉంది. అదే మాటలు విన్నంత హ్యాపీగా ఉంది సార్ మాకు. మేడం గారు అన్నట్టు ఒక భారీగా ఒకరి కూతురుగా ఉండకంటే మనం ఒక బిజినెస్ ఉమెన్ గా మన పేరు మనం గుర్తింపుగా ఉండాలి అనే మాట నాకు బాగా కనెక్ట్ అయింది సార్. అదొకటి. ప్లస్ మీరు ఒక బిడ్డకి మనమే అవకాశం ఇచ్చి మనమే మన బిడ్డని సక్సెస్ చెయ్యాలి అన్నారు చూడండి సార్, అది చాలా హ్యాపీ అనిపించింది. నిజం సార్, నేను దానికోసమే ఇందులో నిలబడి నా కొడుకు నేను అవకాశం ఇచ్చి నా కొడుకు నేనే దీంట్లో నిలబెట్టి ఒక జాబ్ ఇచ్చినంత హ్యాపీగా ఇదవుతున్నాను సార్. చాలా వాల్యుబుల్ మాటలు చెప్పారు సార్. చాలా మంది తల్లిదండ్రులు ఎవరైనా నిలబడి మన వాళ్ళ బిడ్డలు నిలబెట్టగలే గొప్ప ఆపర్చునిటీ సార్. దీన్ని ఒకసారి గుర్తు చేశారు మళ్ళా మీరు. చాలా హ్యాపీ సార్, చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. మళ్ళా మీరు ఈ జూమ్ మళ్ళీ ఇవ్వాలి, ఈ టీమ్ కి మీ యొక్క ఎనర్జీ ఇవ్వాలి. ఈ ఎనర్జీ తీసుకొని చాలా మంది నిలబెట్టంగా ఉండాలి సార్. మళ్ళా మీ జూమ్ కావాలి సార్, అవకాశం తప్పకుండా మేడం, కల్పించండి. తప్పకుండా. ఆల్రెడీ మీకు పెద్ద లీడర్ ఉన్నారు, అయినా మా అవసరం ఖచ్చితంగా మేడం. ఎందుకంటే ఒకరు ఖచ్చితంగా సార్, ఎదుగుతున్నారంటే ఖచ్చితంగా పెద్ద లీడర్లు ఉన్న గురువు గారి వాయిస్ లాంటి మీ యొక్క వాయిస్ ఖచ్చితంగా కావాలి సార్. మీ శివపార్వతులు లాంటి మీ వాయిస్ ఖచ్చితంగా కావాలి సార్. మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చారు. సుమలత మేడం ప్లీజ్ మేడం అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ గుడ్ మేడం. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఇందాక మేడం గారు మాట్లాడిన మాటల్లో అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాడికి వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడాలి, సెటిల్ అయిన ఫ్యామిలీ కాడికి వెళ్ళినప్పుడు హోమ్ మీటింగ్ లో ఎలా మాట్లాడాలి అనేది నేను చాలా నాకు అంటే నేను ఇన్ని రోజులు నేను హోమ్ మీటింగులు కానీ ఎవరితో మాట్లాడినా ఎవరు ముందుకు రావట్లేదని బాధపడుతుండేదాన్ని సార్ నేను. కానీ ఈ రోజు మేడం మాటల్లో నాకు ఒక క్లారిటీ అనేది వచ్చింది సార్, ఎలా అంటే చెప్పాలి అనేది, ఎవరితో అనేది. రెండోది వచ్చి అంటే బోర్డు మీద మనం ఒక అమౌంట్ ఫిగర్ రాసుకొని ఇంత డేట్ కల్లా మనం రీచ్ అవ్వాలంటే మనం ఎంత కష్టపడాలి, ఆ బోర్డు చూసినప్పుడల్లా మన సమస్యలు అనేది కూడా అసలు కనపడవు సార్. ఆ పాయింట్ నాకు నచ్చింది సార్, అది కూడాను. రెండోది గెలవాలంటే మనం డిసైడ్ అవ్వాలి సార్, అప్పులైన వాళ్ళ మీద ఆధారపడకుండా. నేను ఇంతవరకు అప్పులైన వాళ్ళ మీదే చాలా ఆధారపడ్డాను సార్. ఇక మీదట వాళ్ళ మీద ఆధారపడకుండా ఉండాలని ఈ రోజు నేను డిసైడ్ అయ్యాను సార్. థ్యాంక్ యూ డిసైడ్ సార్. అయ్యారు అంతే. ఓపెన్ మీ సక్సెస్ ఎవరు ఆపలేదు. గో హెడ్ మేడం, గాడ్ బ్లెస్ యు. థ్యాంక్ యూ సార్. దేపూరి మాధవ్ సార్ ప్లీజ్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. నెక్స్ట్ స్వర్ణ వసంత మహారాజ్ మేడం ప్లీజ్ మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ శిరీష మేడం. గుడ్ మార్నింగ్ మేడం. సార్ మేడం సార్తో మాట్లాడండి. మేడం గుడ్ మార్నింగ్ మేడం.
స్వర్ణ వసంత మహారాజ్ మేడం, మీ దగ్గర సిగ్నల్ లేవు మేడం. రామకోటేశ్వరరావు సార్, ప్లీజ్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. హలో హలో శిరీష మేడం. సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. నేను మధు సార్ని మాట్లాడుతున్నాను. సార్ సుబ్బారావు సార్, ఈరోజు సెషన్ చాలా వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు సెషన్ చాలా అద్భుతంగా జరిగింది సార్. నేను కూడా గవర్నమెంట్ టీచర్నే ప్రజెంట్ చేస్తున్నాను. యాక్చువల్గా మనకి జాబ్ రావడంతోనే జీవితంలో గెలిచాము అని చెప్పి అనుకుంటాం. అలానే మన స్కూల్లో పిల్లలకి మంచి మార్కులు తెప్పించడం ద్వారా మన పిల్లల్ని కూడా మనం గెలిపిస్తున్నాము అని చెప్పి అనుకుంటాము. ఆ గెలిపించడంలో ఉన్న కిక్కు మనం చూస్తున్నాం సార్. మీరు చెప్పినట్లుగా మనిషి పుట్టుకే ఖర్చు, మరలా చస్తే ఖర్చు. లైఫ్ మొత్తం ఖర్చులతో ముడిపడి ఉంది సార్. మరి మీరు అన్నట్టుగా జీవితంలో డబ్బు చాలా విలువైంది. మరి నేను దీంట్లోకి రెండు ఉన్నాయి, మనకి గెలిచా అన్న కిక్కు ఉంది, గెలిపించడంలో కిక్కు ఉంది. కానీ ఆర్థికంగా కూడా గెలిపించడానికి ఒక మంచి కిక్కు ఉంది సార్ ఈ బిజినెస్ లో. అది నాకు నచ్చి వచ్చాను సార్. కానీ మీరు చెప్పినట్టుగా మనకి ఇనిషియల్ గా ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి. నేను ఎవరినైతే దీంట్లోకి వచ్చినప్పుడు మనం కొంత సెలెక్ట్ చేసుకుంటాం, అరే వీళ్ళు బాగా ఇబ్బందుల్లో ఉన్నారు ఆర్థికంగా, వీళ్ళని గెలిపించాలని వస్తాం. కానీ వాళ్ళే మన మాట వినరు, మనల్ని నమ్మి వెంట నడవరు. కానీ వాళ్ళని ఏం విడిచిపెట్టాం సార్. ఖచ్చితంగా ఒకటికి మరలా కలుస్తూ ఉంటాం. వాళ్ళని గెలిపించే వరకు ఈ ప్లాట్ఫామ్ని వదలమని చెప్పి మీరు చెప్పిన తర్వాత ఇంకా గట్టిగా డిసైడ్ అయ్యాం సార్. ప్రత్యేకంగా మాకు మీ వాల్యుబుల్ సమయాన్ని ఇచ్చి ఇన్ని విషయాలు మాకు తెలియజేసినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సుబ్బారావు సార్. చాలా అద్భుతంగా వచ్చింది సెషన్ ఈ రోజు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మాధవరావు సార్. సాంబశివరావు సార్, ప్లీజ్ సార్ అన్మ్యూట్ చేసుకోండి సార్. ఎంవి సాంబశివరావు సార్. థ్యాంక్ యూ అండి శిరీష గారు. థ్యాంక్ యూ సార్. సుబ్బారావు సార్. సార్ గురుగారు గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. నేను ఇందాక మేడం గారు మాట్లాడుతుంటే ఓసారి మేడం గారు టెస్ట్ జూమ్ మీటింగ్ అన్నాను. అప్పుడు అన్నారనమాట, క్యారీ బ్యాగ్ తీసుకుంటా హోమ్ మీటింగ్ వెళ్తే చిన్నగా మామూలుగా ఎటువంటి వెహికల్స్ లేనటువంటి రోడ్లు వెళ్తా ఉన్నారు. ఆ మేడం గారు కాదా అని నాకు డౌట్ వచ్చింది సార్. డౌట్ వచ్చినప్పుడు మామూలుగా మేడం గారు ఇందాక చెప్పలేదు, సరే సంథింగ్ చెప్పలేదు, ఇందాక మన పార్టిసిపెంట్స్ చెప్పినప్పుడు నాకు ఐడియా, ఓహో ఈ మేడం గారే కావాలని చెప్పాను. అట్లాగే మా జూమ్ మీటింగ్లో మట్టికి శిరీష మేడం గారు, శ్రీలేఖ గారు, సమతా గారు చెప్పినటువంటి చాలా బాగుంది అంటే టెస్ట్ ముందులో. అంటే మిగతా వాళ్ళని తక్కువ చేశాను కాదండి, వీళ్ళ ముగ్గురు కూడా నాకు వరకు చాలా బాగుంది. నేను కూడా చాలా హార్డ్ వర్క్గా ముందు నేర్చుకుంటున్నానండి. అసలు సప్లిమెంట్, అసలు కంపెనీ ఏంటింది, సప్లిమెంటరీ ఏంటింది అనేది ఒక మినీ నోట్స్ లాంటి తయారు చేసుకుంటున్నాను చక్కగా. మీరు చెప్పినట్టు మీరు ప్రిన్సిపల్ ఇంటూ కూడా మరి దీంట్లో ఈ కంపెనీ ఫేక్ అనో లేకపోతే డూప్లికేట్ అని కాకుండా మీరు దీంట్లో నిలబడి సక్సెస్ చేసి చూపించినందుకు మెనీ థ్యాంక్స్ అని చెప్పి ముందుగా చెప్పుకోవాలండి మీకు. థ్యాంక్ యూ సార్. మీలాంటి గొప్ప వాళ్ళు ఇంకా రావాలి సార్. ఎందుకంటే సమాజంలో నెగిటివ్ ఎక్కువ ఉంది. మనకు ముఖ్యంగా సౌత్ ఇండియాలో చిన్న కాడనే ఆగిపోతున్న లైఫ్ అంతా కూడా వాళ్ళందరినీ బలమైన నాయకులుగా తీసుకురావాలి. వాళ్ళందరికీ ఆర్థిక స్వేచ్ఛని ఇవ్వాలి సార్ వాళ్ళందరికీ. కాకపోతే ఎక్కడో ఒక చిన్నగా ఆలోచనలు ఉంటున్నాయి వాళ్ళకు. సో మీరు ఉంటే, మీరు బలమైన నాయకుడిగా ఎదిగితే, మీరు గ్రోత్ మైండ్ సెట్ పెట్టుకుంటే వాళ్ళందరినీ కూడా అదే మైండ్ సెట్ తీసుకురావడం ద్వారా చాలా మందికి వాళ్ళకు వాళ్ళ జీవితాల్లో ఎంతో రకమైనటువంటి ఆనందాన్ని చూపించగలుగుతారు సార్, చూడగలుగుతారు మీరు కల్లారా. సో అలా మీరు నిలబడితే వాళ్ళందరూ వస్తారు. దయచేసి మేము మనందరం కూడా ఈ పేదరికంతో మగ్గిపోతున్న కుటుంబాలు బయటికి తీసుకురావాలి సార్. కోటీశ్వరుడు కోటి మార్గాలు ఉంటాయి. ఈ మధ్యతరగతి కుటుంబాలు, పేద కుటుంబాలందరికీ ఇది ఒక గొప్ప అవకాశం. కరెక్ట్ సార్, కరెక్ట్. థ్యాంక్ యూ సార్. గొప్ప వాళ్ళు ఎక్కువ మందికి అవకాశాన్ని ఇవ్వండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. రావేల రాజేశ్వరి మేడం, ప్లీజ్ మేడం అన్మ్యూట్ చేసుకోండి. లాస్ట్ వన్. రావేల రాజేశ్వరి మేడం. మేడం ప్లీజ్ మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ శిరీష మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సుబ్బారావు సార్. గుడ్ మార్నింగ్ తల్లి. గుడ్ మార్నింగ్ తల్లి. గుడ్ మార్నింగ్ సార్. ఇవాళ మీరు చెప్పిన టెస్ట్ మనీ మీరు కానీ మేడం కానీ చాలా బాగా కనెక్ట్ అయ్యారు సార్. కనెక్ట్ అయ్యాను సార్.
ఈ ఎస్టేజీలో ఉండోళ్ళు అందరూ కనెక్ట్ అయ్యారని నేను అనుకుంటున్నాను సార్. నన్ను నేను మార్చుకొని ఓర్చుకొని నేర్చుకొని ఈ సిస్టమ్ లో నిలబడాలని నేను కోరుకుంటున్నాను సార్. గెలవాలనుకుంటున్నాను తప్పకుండా సార్. తప్పకుండా తప్పకుండా మీ గెలుపుని ఎవరు ఆపలేరు. మీరు డిసైడ్ అయిన తర్వాత ఖచ్చితంగా అది అయిపోయినట్టే. మీరు పెట్టుకున్న గోల్ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. తప్పకుండా థ్యాంక్ యూ భగవంతుడి సార్. ఆశీర్వాదం తప్పకుండా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శిరీష మేడం. థ్యాంక్ యూ మేడం. సుబ్బారావు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. మేడం కి Thank you మీకు so much, madam. వన్ సెకండ్ థ్యాంక్ యూ సార్. మీరు ఇలాంటి సెక్షన్స్ Thank you, మాకు madam. మరిన్ని ఇవ్వాలని కోరుకుంటూ మీ గోల్ అనేది త్వరగా రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా మేడం గారు పెట్టుకున్న గోల్ రీచ్ అవ్వాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం. సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లీడర్స్ అందరికి థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. లీడర్స్ ఒక్కసారి గమనించండి. రేపు 10 మీటింగ్స్ అనౌన్స్మెంట్ చేసుకుందాం. రేపు 17వ తేదీ మహాగురువు గారు ఎంఎస్ఆర్ గారు 17వ తేదీ కందుకూరు ఉదయం 11 గంటలకి అయ్యప్ప స్వామి గుడి దగ్గర కళ్యాణ మండపం కనిగిరి రోడ్లో కందుకూరు 11 గంటలకి 17వ తేదీ అయ్యప్ప స్వామి గుడి దగ్గర కనిగిరి రోడ్డు. ఒక్కసారి అందరూ గమనించి టికెట్స్ బుక్ చేసుకొని మీ టీంని మీరు ప్రమోట్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసేసి అదే రోజు 17 పొదిలి వచ్చేసేసి మధ్యాహ్నం 3 గంటలకు ఉంది. పొదిలి కూడా ఎంఎస్ఆర్ గురువు గారిది మధ్యాహ్నం 3 గంటలకు ఉంది. మీ టీంని మీరు అక్కడ ప్రమోట్ చేసుకోండి. అది వచ్చేసేసి సారీ అక్కడ ఏదని ఇవ్వలేదు. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసేసి శ్రీనివాసరావు సార్ది బాలం శ్రీనివాసరావు సారు పన్నూరు 17వ తేదీ చీరాల పన్నూరు వచ్చేసేసి ఉదయం 10 గంటలకి డిఎల్సిపిలో, చీరాల వచ్చేసేసి మధ్యాహ్నం 2:30కి ఎస్వికే కళ్యాణ మండపం దగ్గర బాలం శ్రీనివాసరావు సార్ది గొప్ప మీటింగ్ ఉంది. మీ సరౌండింగ్ లో ఉన్న టీమ్ ని మీరు ప్రమోట్ చేసుకోండి సార్ లీడర్స్. నెక్స్ట్ వచ్చేసేసి ఒంగోలు 14వ తేదీ పిఎస్ఆర్ గురువు గారు ఎంఎస్ఆర్ గురువు గారు ఒంగోలు సిపిఐ భవన్ దగ్గర 1 టౌన్ పోలీస్ స్టేషన్ సిపిఐ భవన్ దగ్గర 11 గంటలకి 14వ తేదీ ఉదయం 11 గంటలకి ఎంఎస్ఆర్ గారు పిఎస్ఆర్ గారు మహాగురువులైనటువంటి వారు ఒంగోలులో ఇచ్చున్నారు. దయచేసి మీ టీంని మీరు ప్రమోట్ చేసుకోండి లీడర్స్. ప్రస్తుతం అంతవరకు అందుబాటులో ఉన్నాయి మేడం. ఇంకేమన్నా వస్తే గ్రూప్ లో షేర్ చేద్దాం. ఓకే సార్. జనక్రావు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ లీడర్స్. అదే రోజు 14వ తేదీ కావల్లో కూడా ఉంది మేడం. 14వ తేదీ లీడర్స్ అదే రోజు 14వ తేదీ కావల్లో కూడా ఉంది. ఒకసారి అది పోస్టర్ లేదు. 14వ తేదీ కావల్లో కూడా ఉంది. ఆ సరౌండింగ్ లో టీమ్స్ ని కూడా ప్రమోట్ చేసుకోండి. ఎన్ని గంటలకు శోభ మేడం మాక్సిమం? అది మార్నింగ్ మేడం. మార్నింగ్ 10 గంటలకి. ఓకే లీడర్స్ మార్నింగ్ 10 గంటలకి కావల్లో ఉంది. ఒకసారి చూసుకొని ప్రమోట్ చేసుకోండి. పోస్టర్ వచ్చేసి గ్రూప్ లో సెండ్ చేస్తాం. ఓకే లీడర్స్ క్లోజ్ ద సెక్షన్. ఓకే మేడం.